అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పల్లెటూరి పెళ్ళాం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? సాగర్ వాళ్ళది ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో చాలా కట్టుబాట్లు, సాంప్రదాయాలు ఉన్నటువంటి ఊరది. ఈ రోజుకి కూడా నాగరికత ఎంతో డెవలప్ అయిపోయే మనుషులు ర్యాకెట్లలో చంద్రమండలానికే వెళుతున్నా ఇంకా అక్కడ మాత్రం సాంప్రదాయాల పడుతులు ఆడపిల్లలు మగపిల్లలు దాటడానికి వీల్లేదు. ఆడపిల్లలు ఆ ఊళ్ళో ఈ మధ్య కాలంలో కాస్త గత 60-70 సంవత్సరాలుగా ఆ ఊరి స్కూలు విద్య వరకు మాత్రమే చదువుకునే పర్మిషను ఆ ఊరి పెద్దలు కల్పిస్తే మగపిల్లలకు మాత్రం కాస్త సిటీలకు వెళ్ళి చదువుకునే యోగ్యత ఉంటుంది. ఎంత చదువుకున్నా సరే అమ్మా నాన్నలు చూసిన సంబంధాలే ఆ ఊరి మగపిల్లలైనా ఆడపిల్లలైనా చేసుకోవాలి. వాళ్ళు చేసుకోమన్న దానికి తిరుగుండదు. వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ కట్టుబాట్లు వాళ్ళ చెప్పు చేతల్లోనే వాళ్ళ పిల్లలు పెరగాలి. అలాంటి ఒక ఇంట్లో పుట్టి పెరిగిన వాడే సాగర్ కూడా. సాగర్ వాళ్ళ నాన్న ఊరి పెద్ద మనుషుల్లో ఒకడు. సాగర్ వాళ్ళకి బోలెడన్ని పొలాలు ఉన్నాయి. వాళ్ళ నాన్న వ్యవసాయమే చేస్తాడు. ఆ రోజుల్లో ఆయన ఇంటర్మీడియట్ వరకు చదువుకొని కూడా వ్యవసాయంలోకి దిగాడు. ఇక సాగర్ వాళ్ళ అన్నదమ్ములు డిగ్రీలు చదువుకొని కూడా వ్యవసాయమే. కానీ సాగర్ మాత్రం పెద్ద చదువు చదువుకోవాలి, ఉద్యోగానికి పంపిస్తామన్నారు. కాకపోతే మిగతా విషయాలు వాళ్ళు చెప్పినట్టు వినాలి అన్నారు. అలా సాగర్ పెద్ద చదువుల కోసమని ఊళ్ళో 10వ తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ నుండి సిటీకి వెళ్ళాడు. సాగర్ వాళ్ళకున్న 100 ఎకరాల పొలాలు, ఆస్తిపాస్తులు పోలిస్తే సిటీలో ఉన్న ఏ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్కి వాళ్ళు తక్కువ కాదు. కాకపోతే వాళ్ళు డౌన్ టు ఎర్త్ పర్సన్స్. డబ్బు విలువ తెలుసు. కాకపోతే ఆ డబ్బుని వాళ్ళు ఈ రోజుకి కూడా లగ్జరీలకి ఖర్చు పెట్టరు. ఏ BMW కార్లో, ఆడి కార్లో, ఏ రోల్స్ రాయ్స్లో అలాంటివి కొనేసుకుంటారు సిటీలో వాళ్ళైతే. కానీ వాళ్ళు మాత్రం తిప్పి పొలాల మీద వచ్చిన డబ్బుల్ని భూమాత మీదే పెడతారు. మళ్ళీ ఆడవాళ్ళు నగల రూపేణ పెద్దలు పెట్టిదే కాక సంవత్సరానికి ఒకసారి పంటలు రాగానే మళ్ళీ తిప్పి బంగారమే కొనుక్కుంటారు. ఇలా ఇప్పటికీ కూడాను వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి కొత్త కొత్త అధునాతనమైన వస్తువులకి కానీ అలవాట్లకి కానీ దూరంగా ఉంటూ ఉంటారు. సాగర్ ఇలా పెద్ద చదువు సిటీకి వచ్చి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఎంటెక్ కూడా కంప్లీట్ చేశాడు. ఆ పాటికే సాగర్కి వాళ్ళ ఊర్లోనే పుట్టి పెరిగి 10th క్లాస్ వరకు చదువుకున్న ఒక అమ్మాయికి 100 ఎకరాల పొలం, అలాగే బోలెడన్ని నగలు పెట్టి పెళ్ళి ఫిక్స్ చేసేసుకున్నారు వాళ్ళ అమ్మ నాన్నలు. సాగరు నోరు మూసుకొని వచ్చి ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టి పెళ్లి చేసుకోవటం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. వాళ్ళు ఒకటే చూస్తారు, అందం అంటే మనిషి కన్ను ముక్కు తీరు రాబోయే తరాలు అందంగా ఉండేలా ఉంటే చాలు, కాళ్ళు చేతులు వంకర్లు లేకుండా ఉంటే చాలు, భార్యాభర్తలు సర్దుకుపోయి సంసారాలు చేసుకునే వాళ్ళైతే చాలు, వీధిన పడకూడదు. అలాంటి చాలా రకాలైన కట్టుబాట్లలో పెరిగిన అమ్మాయి కాబట్టి సాగర్కి ఫోన్ వచ్చింది. నీకు పెళ్లి కుదిరింది, నిశ్చయితాంబూలాలు మార్చుకున్నాం, పలానా రోజున పెళ్ళి, నీ స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా పిలిచి లేదా ఎంట పెట్టుకొని నోరు మూసుకొని నీ పరీక్షలు అయిపోయినాయి కాబట్టి ఇంకొచ్చి నువ్వు పెళ్లి చేసుకోగానే క్యాంపస్ ప్లేస్మెంట్లో సాగర్కి ఆల్రెడీ మెట్రో సిటీలో MNC కంపెనీలో జాబ్ వచ్చే ఉంది. నువ్వు ఉద్యోగానికి వెళ్ళేటట్టయితే అమ్మాయిని తీసుకొనే పోవాలి ఉద్యోగానికి. నీకు ఆడొక కొంప కొనిస్తాము, నీకు ఆడొక కారు కొనిస్తాము, వెళ్ళి సంసారం ఎలగబెట్టుకొని ఏడుద్దు కానీ ఇక్కడ నీ పెళ్ళాం పొలం నీ పొలం, అన్నయ్యోళ్ళు మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాంలే కానీ వచ్చి పెళ్లి చేసుకో అని వాళ్ళ అమ్మ నాన్నలు ఫిక్స్ చేసి ఫోన్ చేశారు. దాంతో సాగర్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడ చాలామంది అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిల్ని పెళ్ళిళ్ళకి పిలవకూడదు, అమ్మాయిలతో మగపిల్లలకి ఏం స్నేహాలు అని అడుగుతారు. దానికి తోడు ఆడపిల్లల్ని సాగర్ పిలుస్తానని వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర పర్మిషన్ తీసుకున్నా వాళ్ళు పర్వాలేదు తీసుకురమ్మని చెప్పినా ఇక్కడి నుంచి అంత దూరం పల్లెటూరు ప్రయాణాలు చేసి మేము రాలేం బాబు అనే వాళ్ళ బ్యాచ్లో ఉన్న 4 అమ్మాయిలు మేము రామంటే రామన్నారు. మగపిల్లలు రామనరు కదా, వాళ్ళకి అదొక
అదొక ఎగ్జైట్మెంట్, అదొక ఎంజాయ్మెంట్. దాంతో మేము వస్తాం లేరా అంటే, మీరు రాకపోతే నేను చచ్చిపోతా, నేను ఊరుకోనని సాగరు తన 5 మగపిల్లలైన ఫ్రెండ్స్ని రమ్మనమని పిలిచాడు. వాళ్ళు ఎలా రామురా, గాల్లో ఎగిరిరామా, మాకు ఆ ఊరికి ఎలా రావాలో కూడా తెలియదు, మీ ఊరికి అసలు ఏ వేలో రావాలరా, కార్లా పనిచేయవు అంటున్నావు, మరి ఒకవేళ ట్రైన్ అయితే ఎక్కడ దిగి రావాలి, బస్సులు అయితే ఎక్కడ దాకా వస్తాయి, ఒరే బాబోయ్ మీకు దండం పెడతానురా స్వామి, మీరు అలా రాను వద్దు, నేను మిమ్మల్ని అలా తీసుకెళ్ళను వద్దులే, కానీ మీకు ఆ దారులు అవన్నీ తెలియదులే, కానీ నాతో పాటు బయలుదేరిపోండి. ఎటు కరెక్ట్గా మన ఎగ్జామ్స్ అయిపోయే రోజుకి నా పెళ్ళి ఉండేది వారం, ఊరు చూసినట్టు ఉంటుంది. దాంతోపాటు మా ఊరి చుట్టుపక్కల చాలా స్పెషల్స్ ఉంటాయి, జలపాతాలని అవని ఇవని చూద్దురు కానీ పచ్చడి పొలాలని. పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఎదవల్లారా సిటీల్లో ప్రతి ఒక్కడు బాన్ విత్ డైమండ్ స్పూన్లు గోల్డ్ స్పూన్లేగా మీరు మీ బాబులు ఆ రేంజ్ల్లో పెంచేశారు కదరా, ఎక్కితే బిఎండబ్ల్యూలు దిగితే ఆడి కారుల్లో పుట్టి పెరిగిన మీకు ఒక్కసారి మట్టి వాసన ఎలా ఉంటుందో చూపిస్తాను అన్నాడు సాగర్. వాళ్ళకి అదొక మంచి ఎక్సైట్మెంట్గా అనిపించి ఎస్ అలాగే వస్తామని కరెక్ట్గా ఎగ్జామ్స్ అయిపోయిన నెక్స్ట్ డే సాగర్ బయలుదేరేటప్పుడు వీళ్ళందరూ కూడాను సాగర్తో పాటు 5 అబ్బాయిలు బయలుదేరారు. ఆ బయలుదేరిన వాళ్ళలో బ్యాక్ ప్యాక్లు వేసుకొని కెమెరాలు తీసుకొని మంచి హుషారుగా అన్నీ పర్ఫ్యూముల దగ్గర నుంచి ప్యాకింగులు చేసుకొని సిటీల్లో ఉండే పిల్లలు ఒక ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారో అలా బయలుదేరి వెళ్ళారు సాగర్తో. వెళ్ళిన తర్వాత ఇక సాగర్ పాపం వాళ్ళనే ఓ రేంజ్లో వాళ్ళు చేసిన జర్నీ పుట్టి బుద్ధిరిగాక వాళ్ళు ఎప్పుడూ చేసి ఎరగరు. కొంత దూరం ట్రైన్లో పట్టుకెళ్ళాడు, అక్కడి నుంచి బస్సులో పట్టుకెళ్ళాడు, అక్కడి నుంచి బస్సు పైకి ఎక్కించాడు, అక్కడి నుంచి ఎద్దుల బండి మీద ఎక్కించాడు, అక్కడి నుంచి గుర్రపు టాంగా ఎక్కించాడు, అక్కడి నుంచి కాలినడకను కొంత నడిపించాడు. మళ్ళీ అక్కడి నుంచి అందరం ఇక్కడ వెయిట్ చేస్తే గనక మా నాన్న ఇక్కడికి బండి పంపిస్తాడు అని చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడికి ఇంకొక ఎద్దుల బండి వచ్చింది. దాని మీద ఎక్కి ఒరే బాడీలో ఒక్క బోను దాని ప్లేస్లో ఉందా లేదా అని మాకు డౌట్గా ఉంది, అన్నీ డిస్ప్లేస్ అయిపోయినట్టున్నాయిరా, ఒళ్ళంతా తుక్కు కింద పని చేయట్లేదురా అయ్యా. సాగరం ఎలారా ఈ ఊళ్ళో పుట్టి పెరిగావు నువ్వు, మరి అంత పోజులు కొడతావు కదరా, అంత బడాయిపోతావు కదరా, మళ్ళీ నీ బతుక్కు అక్కడికి వచ్చి మెక్డొనాల్డ్స్, నీ బతుక్కి మళ్ళీ అక్కడికి వచ్చి పిజ్జాలు బర్గర్లు, మరి అవన్నీ ఇక్కడ ఉండకే అక్కడ అంత వింతగా మరి అవన్నీ తినేది, అవన్నీ ఇక్కడ ఉండకే మరి ఎంఎన్సి కంపెనీల్లో ఉద్యోగాలు చూసుకొని పారిపోతుంది, ఇక్కడ పడి బతకలేకేరా నాయన అనేపాటికి అమ్మ బాబోయ్ అనే ఒక్కొక్కళ్ళు ఆ బండిలో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయారు. మొత్తానికి సాగర్ తీసుకెళ్ళాక అందరికీ హారతులు ఇచ్చి అందరికీ గుమ్మడికాయలు తిప్పేస్తే దడుచుకున్నారు పాపం. ఏంట్రా క్షుద్ర పూజలు చేసినట్టువే దిష్టిలే అన్ని పొలిమేరలు దాటి రాలేదంట ఎదవసోది అన్నాడు. అన్న తర్వాత స్నానాలకి నీళ్లు తోడమని మగపిల్లలు వాష్రూమ్ ఎదురా ఇక్కడ అలాంటివి ఉండవమ్మా, ఆడోళ్ళు మాత్రమే వాడతారు, అలాంటి మగాళ్ళు అవుట్ సైడే, మేము సచ్చినా చెయ్యాలిగా, లేదంటే స్నానాలు లేకుండా అలాగే ఉండాలి, అది కాకపోతే కనుక ఇక్కడ చెరువులు కాలువలు అవైలబుల్గా ఉంటాయి, అక్కడికి తీసుకెళ్ళి ఇసిరేసి వస్తారు అనేసరికి మాకు అలవాటు లేదురా ఇలాగా, మీ వరకు మీకేంటంటే చక్కగా బాత్ టబ్బులతో అడ్వాన్స్డ్ షవర్లతో ఉన్న బాత్రూములు కావాలి, వాటితో పాటు మీరు బయటకు వచ్చిన తర్వాత టవళ్ళు కట్టుకొని డ్యాన్స్ చేయటానికి చక్కగా డోర్స్ క్లోజ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కడికి ఒక్కొక్క బెడ్రూములు కావాలి విత్ ఏసీ, ఇక్కడ అవన్నీ కుదరవమ్మా, విత్ అటాచ్డ్ బాత్రూములు అంటే అస్సలు అవ్వవు అన్నాడు సాగర్. అమ్మ బాబోయ్ అనేపాటికి సాగర్ ఫ్రెండ్స్లో ఏదైనా చేసేవాడు అపర ధైర్యశాలే, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్తో ఉన్నవాడు విశ్వ. తెంగరోడు రంజిత్ ఏ మాట మీద స్థిరంగా ఉండడు, చాలా పిరుకోడు, చాలా అధైర్యవంతుడు, కానీ అన్నిట్లో నేను ముందుంటాను అని చెప్పి ప్రతిసారి వీళ్ళని ఏదో ఒక ప్రాబ్లమ్స్లో ఇరికించడానికి ముందుంటాడు రంజిత్. ఇక మిగతా 3 అబ్బాయిలు చేసేదేముందిరా అంటే రండి బాబు గారు అని స్టూల్ వేసి కూర్చోబెట్టి ఒక్కొక్కళ్ళకి ఆయిల్స్ పూసి తోమితే మెడలో పక్కకి తిరిగిపోయినాయి, చేతిలో పక్కకి తిరిగిపోయినాయి, అమ్మో అయ్యో కుయ్యో మొర్రో అంటే
ఊడుకోండ్రా, సిటీల్లో ఒక్కొక్కడు 120 kgs ఎత్తుతున్నావు, 100 kgs ఎత్తుతున్నావు, జిమ్ములకి వెళ్ళి వస్తున్నావు, ఓ బాడీ బిల్డింగులు కడుతున్నావు అంటారుగా. ఒక్కొక్కడు ఏంట్రా ఇలా ఉన్నాడు మైక్ టైసన్ లాగా. మరంతే వీళ్ళు కాయ కష్టాలు చేసేవాళ్ళు అలానే ఉంటారు నాన్న బుజ్జులు అని చెప్పి స్నానాలు చేయించేపాటికే రండి బాబు అన్నాలు తిందురు కానీ అనే ఇక సాగర్ వాళ్ళమ్మ అన్నం కూరలని వడ్డిస్తే దాదాపు 50 వెరైటీల పైనే పెట్టారు వెండి కంచాల్లో పెట్టే. ఇన్ని తింటే కొలెస్ట్రాల్ వస్తుందిరా, ఇన్ని తింటే ఆయిల్ ఫుడ్స్ లావైపోతాంరా, అబ్బచా ఇక్కడ అలాంటివి ఉండవు మూసుకొని తినాలి అన్న తర్వాత పల్లెటూరు భోజనం దానికి తోడు. పాపం ఎప్పుడూ నిజం చెప్పాలంటే పిజ్జాలు బర్గర్లు బిర్యానీలు తిన్న వాళ్ళకి అది రుచికరమైన భోజనంలానే అనిపించింది. కాకపోతే క్యాలరీస్ అనే దాంతో మాత్రం తక్కువ తింటే ఏందబ్బాయి ఆ తిండి తింటమేందయ్యా, మగాళ్ళంటే గట్టిగా ఉండొద్దు, మగోడంటే ఎట్టాగుండాలి, ఎన్ను గట్టి పడదయ్యా అలా తింటే అని వచ్చి సాగర్ వాళ్ళ నాన్న పక్కన నుంచొని ఒక్కొక్కళ్ళకి ఎంతెంత ముద్దలు నేతులు పోసి నోట్లో కుక్కి పడేసేపాటికి అమ్మా అయ్యా అని తింటం అయిపోయేపాటికి నాటుకోడి ఇవన్నీ బాగున్నాయని తిన్నారు మటన్లు అవన్నీ. ఆ తర్వాత పొట్టుబ్బుకొచ్చేసి మేము పడిపోతాంరా, ఒళ్ళు కూడా అలిసిపోయింది వాడు తోముడుకనే ఎర్రగా కందిపోయారు ఒక్కొక్కళ్ళు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఆదమరిచి నిద్రపోయారు. ఇక్కడ ఏసీలు ఉండవురా అన్నాడు సాగర్. వద్దురా బాబు, ఎందుకు ఇంత చల్లటి గాలి వస్తుంటే కిటికీల్లో నుంచి అని పడుకొని అలా తెల్లారు లేచాక సాగర్ని ఏరా అమ్మాయిని చూసావా అని ఆట పట్టించారో. ఏంటో పల్లెటూరు దాన్ని చేసుకోవాల్సి వస్తుంది. సిటీలో మిస్ ఇండియా మిస్ యూనివర్స్ని చేసుకుందాం అనుకున్నావా? ఒకటి చెప్పమంటావా, భూమికి 5 అడుగులు ఉండే నువ్వే అలా అనుకుంటే మేమందరం ఏమనుకోవాలి, ఎవడి హైట్ వాడిది, ఎవడి స్టామినా వాడిది, పళ్ళు రాలుతాయి కొట్టానంటే అన్నాడు సాగర్. ఎలా ఉంటుందంటావు, 10th క్లాస్ దా చదివిందంట, నన్ను ఎలా అర్థం చేసుకుంటుందంటావు? అసలు ఒకసారి చూసి వస్తే ఒక హగ్గు ఒక కిస్సు ఎక్స్పెక్ట్ అంటారా అంటే ఎక్స్పెక్ట్ చేయి, కాకపోతే ఆ ఎక్స్పెక్ట్ చేసే దాంట్లో మీ నాన్న అటు నుంచి వస్తున్నాడు చూసుకొని ఎక్స్పెక్ట్ చేయి. వద్దు, ఎందుకు వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఉండాలి, మన ఇంట్లో మనమే ఉండాలి. మరి కక్కుర్తి ఎందుకురా ఎదవా, చేసుకోబోయే పెళ్ళామేగా. సిటీలోనేమో అమ్మో పల్లెటూరు దాన్ని ఇచ్చి చేస్తున్నారు, నా బతుకు ఎలా ఉండబోతుందో ఏంటో అని ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు మెన్ విల్ బి మెన్ అనిపించేయాలిరా అమ్మాయిలకి అనేసారు మిగతా అబ్బాయిలు. ఆ తరువాత ఊరు చూడ్డానికని వెళ్తే అక్కడ చాలా బాగున్నాయి పచ్చని పొలాలు, తోటలు. వాళ్ళు పుట్టి బుద్ధెరిగిన తర్వాత సూపర్ మార్కెట్స్లో కొనుక్కురావటం, ఫ్రూట్ మార్కెట్స్లో ఇళ్లల్లో వాళ్ళు తెప్పించి అక్కడ పెట్టడం, తర్వాత ఇప్పుడు ఆర్గానిక్ ఫ్రూట్స్ అని అవని ఇవని అమ్మలు తెప్పించడం, వంట వాళ్ళు పని వాళ్ళు ఉంటే ఇంట్లో కట్ చేసి పెడితే తింటమే తప్ప ఎప్పుడూ అలా ఫ్రెష్గా చల్లటి గాలి పీల్చుకోవటం. అలా అసలు వరిలా పండుద్దారా, దీన్నేనా రైస్ గ్రెయిన్స్ అనేది, బత్తాయిలు అంటారా వీటినే, ఆహా ఇవి ఎలా ఉంటాయా అని వాళ్ళు వింతగా చూస్తున్నారు. అవన్నీ కూడా సాగర్కి నవ్వొచ్చి మీ బాధ మీది, ఏం చేస్తుందంటారు, పెళ్లి కూతురు నన్ను తలుచుకుంటుందంటారా, ఎత్తి సాగర్ని ఆ పక్కనే చెరువు ఉంటే చెరువులో ఇసిరేసి ఇప్పుడు తలుచుకో నువ్వు అని పంపు సెట్టు కింద నుంచో పెట్టారు తీసుకెళ్ళి సాగర్నే. అలా సంతోషంగా పొలాల్లో పడి ఆడుకుంటూ సరదాగా 2-3 రోజుల కాలం ఫొటోస్ తీసుకుంటూ అలా గడిచిపోయిందే. విశ్వ మాత్రం చాలా బాగుందిరా ఈ పల్లెటూరు, ఎందుకో వదలాలనిపించట్లా, ఈ పల్లెటూరుతో ఏదో బంధం బాంధవ్యం బంధుత్వం ఉన్నట్టు ఉందే. అంటే చూడమంటావేంటి, ఇక్కడ ఒక అమ్మాయిని చేసుకుంటావా అని అడిగాడు సాగర్. సరేలే కానీ కొన్ని చూడ్డానికే బాగుంటాయి, మనం ఉండటానికి కాదులే అనేసాడు. అన్న తర్వాత ఈలోపు వీళ్ళ ఫ్రెండ్స్లో ఒకడు అక్కడే అమ్మాయిలు పెళ్ళిలో హడావిడిగా అటు ఇటు తిరుగుతుంటే ఒక అమ్మాయిని పట్టుకొని నువ్వు చాలా అందంగా ఉన్నావు, ముద్దుగా ఉన్నావు అని ఆ అమ్మాయిని కమెంట్ చేసేసరికి ఆ అమ్మాయి పెద్దగా ఏడ్చుకుంటా వెళ్ళి ఆ ఊళ్ళో ఏ రహస్యం దాగదో, ఒకళ్ళని మనం గిల్లిన 5 నిమిషాల్లో ఊర్లో ఉన్న ప్రతి గడపకి తెలిసిపోద్ది ఆ విషయం. వెళ్ళి చెప్పేపాటికి ఊళ్ళో పెద్ద మనుషుల్లో సాగర్ వాళ్ళ నాన్న కూడా ఒకడు. మిగతా పెద్ద మనుషులందరూ సాగర్ వాళ్ళ ఇంటికి వచ్చి మీ అబ్బాయి స్నేహితులు పట్నం నుంచి వచ్చిన వాళ్ళల్లో ఒకడు మా నూరు పిల్లని ఇలా అన్నాడంట, దానికి ఆల్రెడీ పెళ్లి కుదురుంది వాళ్ళ బావతో, ఎదవేషాలు వేస్తే పళ్ళు రాల కొట్టి ఏ జాయింట్కి ఆ జాయింట్ ఇరగదీసి వచ్చిన 5గురిలో
నలుగురే వెళ్తారు తిరిగి అని వార్నింగ్ ఇచ్చి వెళ్తే సాగర్ వాళ్ళ నాన్న, ఎందుకు అబ్బాయి మీకు ఏం తెలుసయ్యా, మీ స్నేహితుడు పెళ్ళికొచ్చారు, పెళ్లి చూసుకొని పోరాదు, ఎందుకు మీకు ఇవన్నీ అని చెప్పి ఆయన గట్టిగా అరిశాడు. అరిసిన తర్వాత, ఒరేయ్ బాబు నా పెళ్ళి ప్రశాంతంగా కానివ్వండిరా, మీకు దండం పెడతానన్నాడు సాగర్. ఆ తర్వాత పెళ్ళి హడావిడి, సరదాలు సంతోషాలు, భోజనాలు హడావిడి అయిపోయిన తర్వాత సాగర్కి పెళ్ళి జరుగుతోంది. ఆ పెళ్ళిలో చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు బోల్డ్ అంతమంది వచ్చారు ఆ పెళ్ళికి. అందులో ఒక అమ్మాయి చూడడానికి చాలా ముద్దుగా బొద్దుగా అందంగా ఎర్రగా భలే అందంగా ఉంది. పెద్ద జడేసుకొని పట్టుపావడ ఓణి వేసుకొని చూడటానికి భలే ఉంటే సాగర్ ఫ్రెండ్ రంజిత్ అసలే పెద్ద దూలమారోడు కాబట్టి ఉన్న చోట ఉండడు కాబట్టి ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానని, ఆ అమ్మాయి చాలా బాగుందని, ఆ అమ్మాయి నాకు చాలా చాలా నచ్చిందని, పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటానని, లేకపోతే చచ్చిపోతానని, కానీ ఆ విషయం ఆ అమ్మాయికి ఎలా చెప్పాలని అంటే, ఒకవైపున సాగర్ పెళ్ళైపోవటం, ఆ తర్వాత కూడా వెళ్ళి 2-3 రోజులు ఉంటామని ఉండటం, సాగర్కి ఫస్ట్ నైట్లు కూడా అయిపోవటం, సాగర్ కొత్తగా పెళ్ళైన ముచ్చట్లో ఉండటం, ఒకవైపున రంజిత్ హడావిడి అంతా మిగతా ఫ్రెండ్స్తో చెప్పటం జరిగిపోయింది. మిగతా ఫ్రెండ్స్ అంతా, ఎందుకు వచ్చిన గోలరా, ఈ ఊళ్ళో తంతామంటున్నారు, తిడతామంటున్నారు, చేతులు కాళ్ళు తీసేస్తామంటున్నారు, ఏదన్నా జరిగిందంటే ఎదవగోల, వెళ్ళిపోదాం పదరా, సిటీలో లేని అందాల, నేను రాను, నాకు ఆ అమ్మాయి నచ్చిందే, నాకు ఆ అమ్మాయికి ఎలాగైనా కన్వే చెయ్యాలి నా మనసులో మాట, అయినా మనసులో మాట చెప్తే తనకు నచ్చకపోతే తను నో అని రిజెక్ట్ చేస్తే అప్పుడు వెళ్ళిపోదాం అన్నాడు రంజిత్. అన్న తర్వాత, ఎలా చెప్తావో, వాళ్ళకి ఫోన్ల సౌలభ్యాలు సెల్ ఫోన్లు పట్టుకొని తిరగరు ఈ ఊళ్ళో అమ్మాయిలు అంటే, లెటర్ రాస్తా అన్నాడు రంజిత్. ఆ లెటర్ రాస్తే మరి తీసుకెళ్ళి నువ్వే ఇస్తావా, ముందైతే రాయనివ్వండిరా అన్నాక బాగా గూగుల్ చేసి అందులో ఉన్న కవితలన్నీ తీసి మొత్తానికి ఒక లెటర్ని రెడీ చేసుకున్నాడు రంజిత్. తీరా ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు ఎక్కడో కనుక్కొని ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి దాకా వెళ్ళేపాటికి అక్కడ వరుసగా అందరూ కూడా మగాళ్ళేమో మంచాలు వేసుకొని పడుకున్నారు, ఆడాళ్ళేమో ఒకవైపున వాళ్ళ నానమ్మ పక్కన ఆ అమ్మాయి పడుకొని ఉంది పెద్ద మంచం మీద. అయితే ఆ అమ్మాయి కనిపిస్తుందిరా అని చెప్పారు వీళ్ళు. చెప్తే వెళ్ళి ఇచ్చేసి మాట్లాడుకొని వచ్చేయమ్మా, ఆ అమ్మాయి ఓకే అంటే సరే, లేదంటే మూసుకొని వస్తే బయలుదేరదాము, మళ్ళీ అసలే లాంగ్ జర్నీ నాన్న, వెళ్ళేపాటికి డిస్కులన్నీ పనిచేయవన్నారు మిగతా ఫ్రెండ్స్. కరెక్ట్గా అక్కడి దాకా వెళ్ళేపాటికి రంజిత్ గుండె జారిపోయి వాళ్ళ మగాళ్ళని ఆ ముళ్ళుగారల్ని చూసి గేదెను బాదినట్టు బాత్తారేమోనని చెప్పి, నాకు ధైర్యం సరిపోవట్లేదని ఏడుస్తూ కూర్చున్నాడు. విశ్వ, హెల్ప్ చేయరా, మన గ్రూప్లో ధైర్యవంతుడివి నువ్వు, ఏదైనా చేయగల మగాడివి నువ్వు, మొనగాడివి నువ్వు, నీకు దండం పెడతానురా అయ్యా, నిన్నెప్పుడు ఏమీ అడగలేదురా, ఫ్యామిలీ చేసుకుంటానురా, నాకు పుట్టే పిల్లల్లో పాప పుట్టిందనుకో విశ్వి అని, మగపిల్లాడు పుట్టాడనుకో విశ్వ అని పేరు పెట్టుకుంటానయ్యా, నీకు దండం పెడతానురా, మమ్మల్ని కలపరా అయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటానురా అని రంజిత్ ఏడుపు లంకించుకునేపాటికి విశ్వ వద్దురా అని మిగతా ఫ్రెండ్స్ అంటున్నా, ఎహలే ఏంటి వీళ్ళకుందే మనకు లేందే అనకూడదులే, కానీ మన బాబులకి ఎన్ని కోట్లు లేవు, ఎంతెంత బిజినెస్లు లేవురా, ప్రతిదానికి భయపడిపోతూ ఉంటామా స్టూపిడ్ ఫెలోస్, అయినా వాడేమైనా ఆ అమ్మాయిని 1 నైట్ స్టాండ్లకు రమ్మనమన్నాడా, కిస్సో హగ్గో ఇమ్మనమన్నాడా, పెళ్ళికేగా, నేను వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలిరా, ఈ లెటర్ ఇచ్చి ఆ అమ్మాయిని నువ్వు ఇష్టపడుతున్నావని చెప్పి ఓకే అనుకుంటే పెళ్లి చేసుకుంటావని చెప్పాలి, వచ్చి నీతో మాట్లాడమనాలి, వాళ్ళ పెద్దోళ్ళని మీ పెద్దోళ్ళు వచ్చి మాట్లాడి ఒప్పిస్తారని చెప్పాలి, అంతేగా అన్నాడు విశ్వ. నువ్వు వీరుడివి మామ, నువ్వు ధీరుడివిరా, నీ అంత ధైర్యంలో నాకు 1% ఉన్నా కూడా నువ్వు మగాడివి అవుతావు అనేపాటికి, ఊరుకోండిరా మీకేం తెలుసు నా సిచ్యువేషను అనేసరికి, ఆ లెటర్ ఇవ్వు అని లెటర్ తీసుకుని, విశ్వ బాగా హైటు వెయిటు పర్సనాలిటీ ఉండి చాలా బాగుంటాడు చూడటానికే, ఒక్క దూకేశాడు అవతల వైపు గోడ. దూకిన తర్వాత ధట్మని శబ్దం వచ్చేపాటికి ఎవరది అని మగాళ్ళందరూ ఒక్కసారిగా మెలకు వచ్చి అటు ఇటు చూసి, ఎవరు లేరులే నాన్న పడుకోమని, అక్కడ మగపిల్లలు అనేపాటికి అలా పడుకునిపోయారు మగాళ్ళు. ఈలోపు మెల్లగా విశ్వ వెళ్ళి అక్కడ వాళ్ళ నానమ్మ పక్కన పడుకొని ఉన్న ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మెల్లగా ఆ అమ్మాయిని లేపాడు. ఆ అమ్మాయి లేచి అరవబోతే నోటి మీద చేసి గట్టిగా పట్టుకొని, నేనే విశ్వ అన్నాడు. అన్న తర్వాత, చెప్పండి ఏం కావాలండి, ఏంటండి అని అడిగితే, నీ పేరేంటి
అని అడిగాడు. భానుమతి అంటే, ఇదిగో భానుమతి, ఈ లెటరు తీసి చదువు ఒకసారి, నీకు ఒక విషయం చెప్పాలి, ఇంపార్టెంట్ విషయం, చాలా ముఖ్యమైన విషయం అన్నాడు. అనేసరికి ఆ అమ్మాయి అలా లేచి ఆ లెటర్ని ఓపెన్ చేసి అలా పట్టుకుందో లేదో వాళ్ళ నాన్నమ్మ విశ్వ రావటం, ఆ అమ్మాయిని లేపటం, ఆ అమ్మాయితో మాట్లాడటం చూసి ఓలే 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 ఓలే, పట్నం నుంచి వచ్చిన కుర్రోడు నిద్రపోతున్న మన పిల్లని గిల్లుతున్నాడే అని ముసలిదేసిన రంకికి వాళ్ళ ఇంట్లో ఆ భానుమతి వాళ్ళ చుట్టాలు, భానుమతి వాళ్ళ అమ్మ నాన్న మొత్తం ఇక ఆ చుట్టుపక్కల ఇళ్ళోళ్ళు కరెక్ట్గా 5 నిమిషాల్లో లాంతర్లు కర్రలు తీసుకొని ఊరి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా పొలిమేరల్లో కాపలా కాయండ్రా, ఒక్కడు కూడా సిటీకి దాటాకి వీలు లేదు అని మొత్తం మన ఆడపిల్లతో ఎవడో అర్ధరాత్రి వేళ వెళ్ళి తప్పుగా ప్రవర్తించబోయాడంటనే పొలిమేరల్లో ఒక 20 మంది కూర్చుంటే వీళ్ళు పారిపోవటానికి కూడా లేకుండా పొలాల సైడ్ నుంచి ఎలా వెళ్ళాలో కూడా వీళ్ళకి తెలియదు. ఇక మిగతా వాళ్ళు మొత్తం బయటోళ్ళు బయటే ఇరుక్కుపోయి దొరికిపోయారు. ఇక రంజిత్ ఫ్రెండ్స్ కూడా దొరికిపోయేపాటికి సాగర్ వాళ్ళ నాన్న కబురు పెట్టి అర్ధరాత్రి అప్పటికప్పుడు పంచాయతీ పెడితే సాగర్ పెళ్ళాన్ని తీసుకొని అక్కడికి వచ్చి నుంచోనే, ఏమైందిరా దరిద్రులారా, ఏం చేశారా అని అడిగితే రంజిత్ ఇలా చేశాడని మిగతా ఫ్రెండ్స్ చెప్పేపాటికి, నీ బతుకు చెడా, నీ బతుక్కి లవ్వొకటి ఎదవా అనేపాటికి అక్కడ పెద్ద మనుషులందరూ పోగై, ఏందబ్బాయి నువ్వేంది, ఈ పనులేంది, ఏమనుకొని వచ్చినావు నువ్వు, ఈ టైంలో ఆడపిల్లలతో ఏం చేద్దామని వచ్చినావు నువ్వు, నేను ఏమీ చేద్దామని రాలేదు, తన్ని ప్రేమిస్తున్న విషయం చెప్దామని అనేపాటికి రంజిత్ చెప్పరా నువ్వు అన్నాడు. అనేసరికి రంజిత్ ఏడ్చి, మా అమ్మ నాన్న నన్ను చంపేస్తారు మామ, నాకు భయం వేస్తుంది, ఏదో సరదాగా 4 రోజులు టైంపాస్ చేద్దాంలే ఏదో గర్ల్ ఫ్రెండ్గా అని చెప్పి అనుకున్నాను, కానీ ఇలా వెళ్ళి సీరియస్గా అందరు పోగవుతారు అనుకోలేదురా, మీ కాళ్ళు పట్టుకుంటాను మామ, నా పేరు బయటికి చెప్తే నన్ను చంపేస్తారా, నేను చచ్చిపోతానురా, నా సంగతి నీకు తెలుసు మామ, నేను చాలా ఓవర్ సెన్సిటివ్ అనేసరికి ఫ్రెండ్స్ అందరూ, నీ బతుకు తగలయ్యా, నీ మాటలు నమ్మి వాడొచ్చాడు కదరా, ఇప్పుడు ఎంత అయితే వాడినెత్తికి చుట్టుకుంటుంది కదరా, అది నానా అంటే వాళ్ళు జస్ట్ అట్లా ఫ్రెండ్షిప్ కోసం అని ఎక్స్పెక్ట్ చేసి అని సాగర్ అనేలోపు లాగి కొడితే సాగర్నే వెళ్ళి సాగర్ కొత్త పెళ్ళాం మీద పడ్డాడు. నువ్వన్నా చెప్పవే, ఈ ఊళ్ళో పుట్టి సిటీలో చదువుకొని వచ్చిన నువ్వే మీ నాన్నతో మాట్లాడలేకపోతే, ఈ ఊళ్ళో పుట్టి ఈ ఊళ్ళో పెరిగి ఈ ఊళ్ళో చదువుకొని, అదే నేను కలిసే చదువుకొని పక్క ఇళ్లల్లో కలిసి పుట్టి పెరిగాం కదా, మీ అమ్మ మా అత్తయ్య మా అమ్మ ఏమంటారో తెలుసా, నన్ను పడేసి జుట్టు పట్టుకొని పీకి బాత్తారు, కొడతారో కొట్టరో నీకు తెలీదా అంది ఆ అమ్మాయి. అనేసరికి ఊళ్ళో పెద్ద మనుషులందరూ, నువ్వు మా పిల్లని ప్రేమిస్తున్నావు అంతేనా, ఇష్టపడుతున్నావు అంతేనా అన్నారు విశ్వేమి మాట్లాడలేదు. మాట్లాడకపోతే అర్ధరాత్రి పూట లేసొచ్చి నువ్వు ఆడపిల్లతో తప్పుగా ప్రవర్తించబోయావు అనే విషయం తెలిస్తే ఇప్పుడు దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు, దానికి ఎలా పెళ్ళి అవుద్దే, అదే నువ్వు మాట్లాడుతున్న విషయం మెదలకుండా లేచి కూర్చొని నీతో అది కూడా మాట్లాడుతుంది కాబట్టి మీ ఇద్దరి మధ్య ఈ వారం రోజులుగా ఏదో తప్పు జరిగి ఉండొచ్చు, కాబట్టి ఈ ఊరి పెద్ద మనుషులుగా మేమిచ్చే తీర్మానం ఏంటంటే, ఇప్పుడికిప్పుడు ఈ నిమిషంలో నువ్వు దాని మెళ్ళో తాళి కట్టి ఈ రాత్రికే మీ ఇద్దరికి 3 రోజుల పాటు నువ్వు ఇదే ఊళ్ళో ఉండాలి, మీ ఇద్దరికి మనుగుడుపులు జరగాలి, ఇవాళ రాత్రి శోభనం అయిపోవాలి, ఆ తర్వాత నువ్వు అన్ని విధాలా పర్ఫెక్ట్ అని మా అమ్మాయి చెప్పిన తర్వాత అప్పుడు నువ్వు మా అమ్మాయిని తీసుకొని మీ ఊరు కాపురానికి తీసుకెళ్ళాలి, నేను చచ్చినా కట్టం తాళన్నాడు విశ్వ. కట్టకపోతే నువ్వు ప్రాణాలతో వెళ్ళవరా ఈ ఊరు నుంచి, నీతో పాటు నీ స్నేహితులు కూడా ఎల్లరు జాగ్రత్త అని లేచి నుంచున్నారు వాళ్ళు. దాంతో అలా బేలమొహం వేసుకొని నుంచున్నారు ఫ్రెండ్స్. రంజిత్ని పడేసి చెతక్ కొట్టేశారు ఫ్రెండ్స్. నన్ను కొడతారేంట్రా, నోర్మే రాస్కెల్ ఈడియట్, అసలు వాడు చేయని వాటికి వాడి నెత్తికి తీసుకెళ్ళి చుట్టావు అన్నీ కలిపే అనేపాటికి ఇక ఆల్మోస్ట్ వీళ్ళని 4 దంచారు కూడా వాళ్ళు. వద్దు నేను తాళి కడతాను తనకి అని ఇక విశ్వకి వేరే ఆప్షన్ ఏముంది, అప్పటికప్పుడే పెళ్ళికి రెడీ చేసేసి అప్పటికప్పుడు తాళి తెప్పించి భానుమతి మెళ్ళలో విశ్వచేత 3
తమ్ముళ్ళు వేయించేశారు. వెంటనే శోభనం గదిని రెడీ చేయించేసి అబ్బాయిని అమ్మాయిని రెడీ చేయించి గదిలోకి పంపి, నువ్వు అమ్మాయి ఒంటి మీద చెయ్యాలి, కాపురం చెయ్యాలి, ఎదవేషాలు వేసావంటే తలకాయ పగల కొడతాం, మా సంగతి బాగా తెలీదు అన్నారు వాళ్ళు. గదిలోకి వెళ్ళేసరికి ఎంత జరిగింది, రాత్రి 8ంటికి పడుకుంటారు ఆ ఊళ్ళో వాళ్ళు. 11 అయిందే. వీళ్ళని ఫస్ట్ నైట్ రూముల్లో పంపేపాటికి 12 అయింది. ఇక అలా వెళ్ళిన విశ్వ కిటికీలోకి చూస్తూ సిగరెట్ మీద సిగరెట్ తాగుతూ అలా నిలబడ్డాడు. భానుమతి లోపలికి వెళ్ళి కాసేపు చూసి ఇక ఏమీ మాట్లాడకుండా వెళ్ళి అలా పడుకుండిపోయింది. పడుకుండిపోయిన తర్వాత ఈ తెల్లారి నిద్ర లేచేసరికి ఏమే మీద చెయ్యేశాడా, ఇద్దరు బాగానే సఖ్యంగానే ఉన్నారా, సంతోషంగానే ఉన్నారా అని ఆడవాళ్ళు అడగటం, ఆ తర్వాత ఏంటో లోపలికి వచ్చి అవి ఇవి అని చెక్ చేసుకోవటం, అవన్నీ అయిపోయిన తర్వాత అంతా అయిపోయిందమ్మా, బాగానే ఉంది, ఆయన నన్ను ఇష్టపడి చేసుకుంటే ఎందుకు ముట్టుకోడు అని భానుమతి చెప్పటం విశ్వ విన్నాడు. సరేలే, ఏదైనా తేడా వస్తే మీ నాన్న కనుక్కోమన్నాడు, ఈ ఊళ్ళోనే ఆపేసి వ్యవసాయం చేయించుతా, 2 పిల్లలు పుట్టిన తర్వాత పంపిద్దామన్నాడు ఊరికి అంటే, అక్కర్లేదమ్మా, ఆయన నాతో బాగానే ఉన్నాడు అని భానుమతి చెప్పింది. విశ్వకి ఎందుకు అబద్ధం చెప్పిందో అర్థం కాలేదు. ఆ తర్వాత ఇక 3 రోజులు గడిచిపోయిన తర్వాత ఫ్రెండ్స్తో సహా ఇప్పుడు బయలుదేరండి అనే భానుమతికి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి, చూడబ్బాయి, మీ వాళ్ళే తప్పు నువ్వు చేశావు కాబట్టి తీసుకెళ్ళి ఇలా చేశాను, అందుకే ఆ ఊరోళ్ళు పెద్ద మనుషులుగా పెద్ద మనసుతో నాకు పెళ్లి చేసి పంపించారు అనే మీ వాళ్ళని మన ఊరు తీసుకొచ్చి ఇక్కడ క్షమాపణలు చెప్పించి అమ్మోరికి పసుపు కుంకాలు పెట్టించి మీరు బాగా కాపురం చేసుకుంటున్నారు అనే వాళ్ళతో మాకు చెప్పించి, ఆ తర్వాత అమ్మాయిని మా కోడలు అని వాళ్ళ నోటితో వాళ్ళు ఒప్పుకొని మళ్ళీ వచ్చి మమ్మల్ని కలవాలి తప్ప మేము మాత్రం మీ ఊరు రాము, అమ్మాయిని తీసుకొని నువ్వు బయలుదేరని చెప్పి బస్సు దాకా వచ్చి ఇక వీళ్ళ ఫ్రెండ్స్ని ఆ బస్సులో ఇసిరేసి విశ్వని భానుమతిని బస్సు ఎక్కిచ్చేశారు. సాగర్ బస్సు దాకా వచ్చి, బాధపడకరా, ఐఎమ్ సారీ రా విశ్వ, నా పెళ్ళికి తీసుకొచ్చి అనవసరంగా నీ లైఫ్ని నేనేదో చేసేసినట్టు అనిపిస్తోంది నాకు, ఈ ఎదవున్నాడే పనికిమాలిన ఎదవ, ఈడొకడు ఎదవన్నర ఎదవ పనికిమాలిన సన్నాసి, ఈడి బతుక్కి లవ్ ఒకటే తక్కువ, చెత్త ఎదవ, చెత్తన్నర చెత్త ఎదవ, ఇప్పుడు ఏం చేస్తావురా, అమ్మాయి నీకేమవుద్దే, యూనో వీడు తాళి కట్టిన క్షణం నుంచి నేను తన సిస్టర్గా ఫీల్ అవుతున్నాను రా, నేను తనతో పాటు ట్విన్ అని ఫీల్ అవుతున్నాను, నీ బతుకు తగలయ్యా అని పడేసి బస్సులో బాడీకి ఉతుకుతానే ఉన్నారు వాళ్ళు. విశ్వ ఫీల్ అవ్వకరా అంటే విశ్వ బస్సులో అలా కూర్చున్నాడు. ఎన్నెన్నో ఆలోచనలు మనసులో, అలా మనసు ఒక్కసారిగా ఇంటి దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్నగారి పేరు శేఖర్రావు, చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, ఆ గర్భ శ్రీమంతులు, కోట్ల కొద్దీ ఆస్తిపాస్తులు ఉన్నాయి వాళ్ళకే. ఇక వాళ్ళ అమ్మ పేరు గౌరీ, వాళ్ళ నాన్న అడుగుజాడల్లో నడవాలి. శేఖర్రావుకి చాలా కోపం ఎక్కువ, పెళ్ళాం ఆయన ముందు నోరెత్తి మాట్లాడినా ఊరుకోడు. వాళ్ళ ఒక్కగానొక్క వారసుడు విశ్వ తర్వాత విశ్వకి ఒక చెల్లెలు సౌమ్య ఇక ఆడపిల్ల రేపు ఒక ఇంటికి వెళ్ళిపోద్ది, హద్దుల్లో పెరగాలి అనుకుంటాడు శేఖర్రావు. విశ్వ అంటే మాత్రం శేఖర్రావుకి పంచప్రాణాలు, వాళ్ళ యావదాస్తికి వారసుడు విశ్వ ఏది చెప్తే అదే జరుగుద్ది వాళ్ళ ఇంట్లో. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ బొమ్మ కావాలి అన్న దగ్గర నుంచి, నేను ఈ స్కూల్లో చదువుతాను, నాకు ఈ బైక్ కావాలి, నేను ఈ స్పోర్ట్స్ నేర్చుకుంటాను, నేను ఈ కాలేజీలో జాయిన్ అవుతాను, నాకు ఈ కార్ కావాలి, నేను ఫ్రెండ్స్తో ఇలా ట్రిప్పులకు వెళుతున్నాను, ఏదైనా సరే తండ్రి కొడుకులు చాలా ఫ్రీగా ఉంటారు. వాళ్ళ నాన్నకు కావలసింది ఒక్కటే, విశ్వ పని చేసేదాన్ని చేసుకున్నా, రోడ్డు మీద వెళ్ళి అడుక్కునేదాన్ని చేసుకున్నా వాళ్ళ నాన్నకు అనవసరం. అది విశ్వకి నచ్చిందా లేదా అన్నది మాత్రమే శేఖర్రావుకి ఇంపార్టెంట్. వాళ్ళ యావత్ ఆస్తిని కూడా బిజినెస్ని విశ్వ టేక్ ఓవర్ చేయాలి, వాళ్ళ వారసుడుగా విశ్వ దాన్ని ఇంకా పెంచాలి. ఇంట్లో ఎన్ని జరిగినా 4 గోడల మధ్య బయటికి వెళ్ళేపాటికి పరువు ప్రతిష్టలకి లోటు ఉండటానికి వీలు లేదు అనుకునే మనిషి శేఖర్రావు. కొడుకు ఎంత చెప్తే అంత భర్తే విన్నప్పుడు కాళ్ళు చేతులు విరక్కొట్టేస్తాడు శేఖర్రావు గౌరి వినకపోతే. విశ్వ ఏది చెప్తే అదే శాసనం ఆ ఇంట్లో. విశ్వ వండమన్న కూరలే వండాలి, చేయమన్న టిఫిన్లే చెయ్యాలి, విశ్వకి నచ్చిన కలర్సే గోడలకు ఉంటాయి, నచ్చిన కలర్ కర్టెన్సే ఇంట్లో ఉంటాయి, విశ్వ నచ్చాయని చెప్పిన కార్లే బయట ఉంటాయి.
విశ్వ ఏంది చెప్తే అది ఆ ఇంట్లో వాళ్ళందరూ తల ఒగ్గి విని తీరాల్సిందే. విశ్వ చెల్లెలైనా సరే ఇది ఇలా అని విశ్వ అన్నాడంటే అలా అది జరిగి తీరాల్సిందే ఆ ఇంట్లో. ఈ ఇంత దాంట్లో కూడా ఇంకొక విషయం ఏంటంటే విశ్వ ఒక అమ్మాయిని ప్రేమించటం. ఆ అమ్మాయి పేరు చందన. విశ్వ వాళ్ళకన్నా ఆ అమ్మాయి జూనియరు. ఆ విశ్వ వాళ్ళు బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయింది. వీళ్ళకన్నా ఆ అమ్మాయి 2 years జూనియరు. ఆ అమ్మాయి పేరు చందన. రాగానే విశ్వకు ఆ అమ్మాయి నచ్చింది. విశ్వకు నచ్చిందంటే విశ్వ అంత ఆస్తిపాస్తులు ఉండి విశ్వ అంత అందంగా ఉండే ధైర్యవంతుడైనటువంటి అబ్బాయిని, కోటీశ్వర్ల అబ్బాయిని ఏ అమ్మాయి వదులుకుంటుంది? చందన వాళ్ళ అమ్మ నాన్న వేరే పల్లెటూరులో ఉంటారు. చందన ఇక్కడ వాళ్ళ మేనమామ దగ్గర ఉండి చదువుకుంటోంది. కాలేజీకి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు లుక్స్, ఆ తర్వాత మాటలు, ఆ తర్వాత సీనియర్ అని ఫోన్ కాల్స్, మెసేజెస్, ఆ తర్వాత ఐ లవ్ యూ చెప్పడం, యాక్సెప్ట్ చేయటం. ఈ 4 సంవత్సరాలుగా చాలా డీపెస్ట్ లవ్లో ఉన్నారు విశ్వ చందన. చందన వాళ్ళ ఇంట్లో విశ్వని లవ్ చేస్తోందని వాళ్ళ మామయ్య వాళ్ళకి తెలుసు, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి తెలుసు. విశ్వని అల్లుడని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. విశ్వ వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు చందనే కోడలనే. చాలాసార్లు ఇంటికి తీసుకెళ్ళి శేఖర్రావుకి పరిచయం చేశాడు. కాబోయే కోడలని చెప్పాడు. వాళ్ళమ్మ చెల్లెలు ఆల్రెడీ సౌమ్య వదిన అంటది చందననే. సొంత కోడల్లాగానే చూసుకుంటదే గౌరీ. అత్తయ్య మామయ్య అంటూ సౌమ్య అంటూ వాళ్ళ ఇంట్లో పడి తిరిగేస్తూ ఉంటుంది చందన. ఇప్పుడు తనకి నేను అన్యాయం చేసినట్ట ఏం సమాధానం చెప్పాలి? ఈ పెళ్ళి ఏంటి? ఇక్కడ నేను ఒక అమ్మాయి జీవితాన్ని ఏం చేశానో, అక్కడ నేను మరొక అమ్మాయి జీవితాన్ని ఏం చేశానో, అసలు పరువు ప్రతిష్టలకి పెద్దపీట వేసే నా ఫ్యామిలీకి నేనేం సమాధానం సంజాయిషి చెప్పాలి? నేనెందుకు తొందరపడ్డానో, ఇప్పుడు నా లైఫ్ని నేనేం చేయబోతున్నాను? ఏది ఏమైనా సరే ఇప్పుడు నేను ఫ్యామిలీ మ్యాన్నా? నాకు పెళ్ళైపోయిందా? ఇప్పుడు నేను ఒక అమ్మాయికి హస్బెండ్నా? తన నా వైఫా? రేపు నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అసలు అనే ఆలోచనల మధ్య సిటీలో బస్సు దిగారు. ఇక రంజిత్ ఐఎమ్ సారీ రా అని చెప్పి అక్కడి నుంచి ఫ్రెండ్స్ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత విశ్వ భానుమతిని తీసుకొని వెళ్ళి బెల్ కొట్టాడు. బెల్ కొట్టిన తర్వాత ఎన్ని రోజులుగా వీళ్ళిద్దరి మధ్య మాటలు లేవు అసలు. ఆ తర్వాత తలుపు తెరిచేసరికి ఎదురుగా గౌరీ, శేఖర్రావు, సౌమ్య, చందన ఉన్నారు. ఉండేసరికి వచ్చేసావా నాన్న రా అని. ఎవర్రా ఈ అమ్మాయి అని అడిగింది గౌరీ. అడిగిన తర్వాత ఎలా జరిగింది జర్నీ అన్నాడు శేఖర్రావు. అన్నాక లోపలికి వచ్చి విశ్వ జరిగింది చెప్పాడు. వాళ్ళకి విశ్వ చెప్పింది ఒకటైతే వాళ్ళకి అర్థమైంది మరొకటే. విశ్వకి బలవంతంగా భానుమతిని అంటగట్టి కొడుక్కి ఇష్టం లేనటువంటి ఒక అమ్మాయిని కొడుకు గొంతుకేసి వాళ్ళు కట్టి పంపారు. అదే భానుమతి విశ్వకి ఇష్టమైన అమ్మాయి అయితే వాళ్ళు పెళ్లి చేసిన వీళ్ళకి నో ప్రాబ్లం. కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా మాత్రం తమ కొడుక్కి ఇష్టం లేని ఒక బందికానాలో కొడుకుని బిగిచ్చే ఆ బందికానా పేరు భానుమతి. ఆ భానుమతినిచ్చి పంపించారు అని వాళ్ళకు అర్థమైంది. ఆ తర్వాత నెక్స్ట్ ప్లాన్స్ ఏంట్రా అన్నాడు శేఖర్రావు. ఆయన అడిగింది కెరియర్ గురించే. ఏముంది ఇంతకు ముందుకి ఇప్పటికీ మార్పు ఎప్పుడూ ఉన్నట్టే ఉంటుంది లైఫ్. కొత్తగా మారేదేమీ లేదు. అంతకుముందు ఎలా అయితే ఉందో అలాగే ఉంటుందని విశ్వ ఫ్యూచర్ గురించి చెప్పాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళకి అది అర్థమైంది ఏంటంటే అంతకుముందు నా లైఫ్లో చందనం ఉంది కాబట్టి చందనతో ఆల్రెడీ ఎంగేజ్మెంటు పెళ్ళి అనుకుంటున్నాం కాబట్టి అంతకుముందు ఎలా ఉందో నా లైఫ్ అలాగే సాగిపోతే నేను దీనికి విడాకులు ఇచ్చేస్తాను, దీన్ని వదిలేస్తాను, లేదంటే ఈ పల్లెటూరు దాన్ని పని మనిషిగా ఓ సర్వెంట్ క్వార్టర్స్లో పడేస్తాను, ఇంట్లో నుంచి గెంటేస్తాను, లేదా వాళ్ళ ఊరు పంపించేస్తాను. నేను మాత్రం నా లైఫ్ నేను అనుకున్న ప్రకారమే ఇదివరకు ఎలాగైతే అనుకున్నానో అలాగే ప్లాన్ చేసుకుంటాను అనే విశ్వ చెప్పినట్టు అర్థమైంది. ఇక గౌరీ, సౌమ్య కూడా అదే అనుకున్నారు. శేఖర్రావు కూడా అదే అర్థమైంది ఒక రకంగా. నీకేంట్లేరా లైఫ్లో అంటే నాకేమైంది డాడీ? నాకేమైనా ఎడ్యుకేషన్కి లోటుందా, బిజినెస్కి లోటుందా? నా లైఫ్లో నేను కావాలనుకున్న వాటికి వేటికి లోటుందే అనే ఆ అబ్బాయి కెరియర్ గురించి చెప్తుంటే అంతకుముందు నా లైఫ్లో ఉన్న చందన నా లైఫ్లో నుంచి వెళ్ళిపోద్దా ఏంటి? నేనేమైనా తప్పు చేశానా? మా ఇద్దరి మధ్య ఇలా ఫస్ట్ నైట్లు కూడా అవ్వలేదు, తను నేను టచ్ చేయలేదని కూడా అందరి ముందే చెప్పేసి విశ్వ
తనకి ఒక రూమ్ ఇవ్వు మమ్మీ, తను ఒక రూమ్లో ఉంటుంది అని చెప్పి వెళ్ళు అన్నాడు. అన్న తర్వాత విశ్వ తన రూమ్లోకి తను వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయిని తన రూమ్లో కూడా ఉండనివ్వట్లేదు. అంటే విశ్వ అమ్మాయికి స్పేస్ ఇవ్వట్లేదు. విశ్వకి ఆ అమ్మాయి మీద ఏ ఫీలింగ్స్ లేవు అని వీళ్ళు ఫిక్స్ అయిపోయి ఆడవాళ్ళ విషయాల్లో మనమేం కలగ చేసుకుంటామని శేఖర్రావు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పైకి వెళ్ళింది చందన. పైకి వెళ్ళిన చందనకి విశ్వ ఫ్రెష్ అయ్యి వచ్చి సిగరెట్స్ కాలుస్తూ అలా నిలబడితే ఐఎమ్ సారీ చందన అనేసరికి మూవ్ ఆన్ అయిపోవాలి, జరిగినాయి మర్చిపోవాలి, నార్మల్ అయిపోవాలి అని చెప్పింది చందన. అందులో విశ్వకు అర్థమైంది ఒకటే, జరిగిందేదో తప్పో ఒప్పో జరిగిపోయింది. ఇప్పుడు నీకంటూ ఒక వైఫ్, ఒక ఫ్యామిలీ నీది నువ్వు బిల్డ్ చేసుకొని నన్ను నువ్వు మర్చిపోవాలి. మన మధ్య జరిగిన ప్రేమ కోసమని నువ్వు జరిగిన పెళ్ళిని ఎలా రిజెక్ట్ చేయగలవు, ఇంకొక అమ్మాయికి ఎలా అన్యాయం చేయగలవు అని మనం ఎప్పుడూ కూడా మనం మంచి ఫ్రెండ్స్, అది మర్చిపోకు అని చందన చెప్పిన మాటల్లో అది అర్థమయ్యే విశ్వ దృష్టిలో చందన ఆకాశం అంతా ఎదిగిపోయింది. సారీ చందన అనేసి, నాకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావాలి, నేను కాస్త ఒక్కడనే ఉండాలనుకుంటున్నాను, దయచేసి నాకు కొంచెం ప్రైవసీ ఇవ్వంటే సరేలే నేను కాసేపు అత్తయ్య వాళ్ళ దగ్గర ఉండి వెళ్ళిపోతాను అందే. అనేసరికి వెంటనే మూవ్ ఆన్ అవ్వలేరు కదా ఏ అమ్మాయిలైనా. అప్పటిదాకా వాళ్ళ ఫ్యామిలీలో ఒక పర్సన్లా కలిసిపోయింది కాబట్టి వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు కాబట్టి మెల్లమెల్లగా ఇంటికి వస్తూ ఒక 1 month 2 months తనే రావడం మానేసి ఆ తర్వాత మూవ్ ఆన్ అయి సెట్ అయిపోయి ఇంకో అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటుందిలే అనుకున్నాడు. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కోసమని చందన కోసం సౌమ్యతో సమానంగా గౌరీ చందనకి ఒక నగల సెట్ కొంటమైపోయింది. ఇన్నాళ్ళుగా విశ్వని లవ్ చేస్తున్నందుకు ఖరీదైన ఫోన్లు, ఖరీదైనటువంటి బట్టలు, దాంతోపాటు ల్యాప్టాప్ల దగ్గర నుంచి ఆ అమ్మాయి మెయింటెనెన్స్ అంతా ఈ 4 ఏళ్లుగా విశ్వే చూస్తున్నాడు. చాలా కాస్ట్లీ వాచ్లు అవన్నీ కూడా చందనకి విశ్వే ఇప్పించాడు. అవన్నీ తలుచుకొని బాధపడుతున్నట్టుంది. ఇప్పుడు అనవసరంగా తన మనసు హర్ట్ చేశానా అనుకున్నాడు విశ్వ. ఆ తర్వాత కిందకు వచ్చిన చందన విశ్వ మనసేమీ బాగోక 2 స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకోవటం కూడా చూసిందే. పడుకుండిపోయాడు. అలాగా శేఖర్రావు ఫ్యాక్టరీలో పనుందని వెళ్ళిపోయాడు. పిడుగులే పడ్డా, తుఫాన్లే వచ్చిన, వరదలే వచ్చిన, భూకంపాలే వచ్చిన, భూమి కుంగే పోతున్నా, ఇంట్లో ఉన్నోళ్ళందరూ పోయినా, ఈదులో ఉన్నోళ్ళందరూ ఏమైపోయినా శేఖర్రావు ఎంత ప్రాక్టికల్ పర్సన్ అంటే పొద్దున్నే లేవంగానే తన పనులన్నీ తను కంప్లీట్ చేసుకొని కరెక్ట్ టైంకి ఆఫీస్లో ఉంటాడు. ఆఫీస్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత మధ్యలో ఎక్కడా ఆగడు. ఆయనకు ఒక స్మోకింగ్, డ్రింకింగ్ లాంటివి కూడా ఎప్పుడో అకేషన్లో ఏదైనా బిజినెస్లో కలిసి వచ్చిందన్నప్పుడు 2 పెగ్గులు తీసుకోవటం తప్ప విడిగా ఆ అలవాటు కూడా ఏ క్లబ్కో బార్కో వెళ్ళే అలవాటు కూడా లేదు. మళ్ళీ కరెక్ట్గా సాయంకాలం ఆఫీస్ పనులు అయిపోగానే ఇంటికి వచ్చేస్తాడు. మధ్యలో ఎక్కడా ఆగే అలవాటు కూడా లేదు శేఖర్రావుకే. ఇలా ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చందన ఎడ్రా అంది భానుమతిని. అంటే ఏంటండి చెప్పండి అందే. అండి ఏంటి, కాల్ మీ మ్యామ్, చందన మ్యామ్, సౌమ్య మ్యామ్, గౌరీ మ్యామ్, శేఖర్రావు సార్, విశ్వ సార్ అని పిలవాలి, అర్థమైందా అంటే అర్థమైందన్నట్టుగా తల ఊపిందే. అలా చూస్తూ నుంచుంటావేంటత్తయ్య, దీని మీద ఏమీ ఇంట్రెస్ట్ ఏమీ లేదు తనకే. విశ్వ దీన్ని లవ్ చేయలేదు, విశ్వ దీన్ని వైఫ్గా యాక్సెప్ట్ చేయట్లేదు. ఇది పల్లెటూరిది కదా, దీని వాళ్ళంతా కలిసి ఆ రోగ్స్, ఆ రాస్కెల్స్, ఆ ఈడియట్స్, ఆ స్టూపిడ్స్ అని ఇంగ్లీష్లో వాళ్ళని చాలా బూతులు తిట్టి మన విశ్వకి బలవంతంగా దీన్నిచ్చి అంటగట్టి కోటీశ్వర్లు కోడల్ని చేద్దామని చెప్పి పంపించారు. మన విశ్వ దీనివల్ల బాధపడుతున్నాడు, హర్ట్ అవుతున్నాడు. మీ అబ్బాయికి దీనివల్ల మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు, దీన్నేమి ఇష్టపడలేదు. ఇది మీ అబ్బాయిని మీ నుంచి దూరం చేసేయటానికే వచ్చిందా అంటే ఇది ఇక్కడే ఉంటే ఏం చేస్తుందో తెలుసా, మెల్లగా మన విశ్వను కూడా తీసుకెళ్ళి ఆ పల్లెటూరులో కట్టేద్దాం అనుకుంటుంది. ఉన్న ఒక్కగానొక్క కొడుకుని మీకు దూరం చేద్దాం అనుకుంటుంది. సౌమ్య, నీకు మీ అన్నయ్య అంటే చాలా ఇష్టం కదా, ఇలాంటి పల్లెటూరు బయటదాన్ని, లో క్లాస్ అలగాదాన్ని మీ అన్నయ్య ప్రేమిస్తాడా, మీ అన్నయ్య పెళ్లి చేసుకుంటాడా? అలాంటిదే దీన్ని బలవంతంగా ఇచ్చి చేశారు.
అన్నారు. అందుకే టచింగ్స్ కూడా లేవు దీంతో. సో మీరేంటంటే దీన్ని ఎక్కడికి తీసుకెళ్దామని, ఏసీ రూమ్ ఇస్తారా? ఏమక్కర్లా, బయట సర్వెంట్ క్వార్టర్స్ ఉన్నాయి కదా, ఆ సర్వెంట్ క్వార్టర్స్లో ఒక రూమ్లో వెళ్ళి ఉండుపా అందే. అన్న తర్వాత ఇంట్లో ఎటు మేడ్స్ మానేశారన్నారు కదా, కొత్త మేడ్స్ కోసమని యాడ్ ఇద్దాం అనుకుంటున్నాం అన్నారుగా పేపర్లో. ఏమీ అక్కర్లేదు, ఇది పల్లెటూరు బయట, ఇది అలగాది, ఇది లో క్లాస్ది కాబట్టి దీని చేతే ఇంటి పని వంట పని మొత్తం పనులన్నీ చేయించండి. ఇక నుంచి నువ్వు అర్లీ మార్నింగ్ లేచి లోపలికి రావాలి. వచ్చిన తర్వాత ఇంటి పని అంతా ఇవి 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 ఇలా చెయ్యాలి, నేను మధ్యలో వచ్చి చూసి వెళ్తాను. ఆంటీ మీరు దగ్గరుండి చేయించండి. ఇది మీ కోడలు కాదు, దీని పేరు భానుమతి అంట, భానుమతి. ఇది పల్లెటూరుది కదా, దీన్ని ఏ ఓయ్ అనే పిలవాలి. అర్థమైందా సౌమ్య అంటే అలాగే వదిన అంది సౌమ్య చందననే. అన్న తర్వాత అలాగేనమ్మా అంది గౌరే. వాళ్ళ దృష్టిలో వాళ్ళబ్బాయి ఇష్టం లేకుండా మెడకి గుదిబండలాగా చేసుకొచ్చిన ఒక అమ్మాయి భానుమతి. చందన వాళ్ళ అబ్బాయి ఇష్టపడ్డ అమ్మాయి కాబట్టి చందన వాళ్ళ అబ్బాయి నో అనలేదు కదా, నిన్ను నేను ఇంకా పెళ్లి చేసుకోను అని చెప్పలేదు కదా, కాబట్టి ఈ అమ్మాయి వెళ్ళిపోద్ది, చందనే వాళ్ళ లైఫ్లో ఉంటుంది. కాబట్టి ఇంటి కోడలుగా చందన చెప్పిందే శాసనం, చందన చెప్పినట్టే తాము వినాలి అనుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత ఇక రేపటి నుంచి నువ్వు ఈ పనులన్నీ చెయ్యాలి. మార్నింగ్ లేచి లోపలికి వచ్చిన తర్వాత ఇల్లంతా ఊడ్చి గుమ్మాలు కడిగి ముగ్గులు పెట్టి మొక్కలకి నీళ్లు పోసి మొక్కల దగ్గర అంతా క్లీన్ చేసి ఆ తర్వాత నువ్వు శుభ్రంగా లోపలికి వచ్చి ఇల్లంతా ఊడ్చి తుడిచి అంట్లు తోమి బట్టలు ఉతికి బట్టలకు గంజులు పెట్టి ఐరన్లు చేసి బాత్రూములు కడిగి పక్కలు సరితే ఆ తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర మొదలుపెట్టి నైట్ డిన్నర్ దాకా ఎవరేమేమి తింటారో అన్నీ రెడీ చేసి పెట్టి ఎవరు ఏ పని చెప్తే ఆ పని చెయ్యాలి. తల వంచుకొని తల దించుకొని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మ్యామ్ సార్ అనాలి. అంతకుమించి ఏదైనా ఎక్స్ట్రాలు చేసావో నా సంగతి బాగా తెలియదే నీకు, నేను పల్లెటూరులో పుట్టి పెరిగిందాన్నే, ఏ ఎముక ఆ ఎముక ఏరేస్తాను అనే చందన నేను రేపు వస్తాను అని ఆ రోజుకి వెళ్ళిపోయిందే. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళమ్మాయి వెళ్ళు, వెళ్ళి అవుట్ హౌస్లో ఒక రూమ్ ఉంటుంది, వెళ్ళి ఉండు అంది గౌరే. అన్న తర్వాత పోపో అంది సౌమ్య. అలా అసహించుకోవటం అలా విదిలించడం భానుమతి మనసు మీద బాగా దెబ్బ కొట్టింది. దానికి తోడు విశ్వ మాట్లాడకపోవటం, విశ్వ వెళ్ళి తన్ని వేరే గదిలో ఉంచండి అని చెప్పటం మనసుకి ఎందుకో చాలా చాలా బాధ అనిపించింది. తన్నే నెక్స్ట్ డే చందన వచ్చిందే. నెక్స్ట్ డే చందన వచ్చేసరికి విశ్వ పొద్దున్నే లేచి నేను ఆఫీస్కి వస్తాను డాడీ, ఇక నుంచి ఆఫీస్కి రోజు వద్దాం అనుకుంటున్నాను, నేను నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటనేదే తెలుసుకోవాలి కదా, ఇక నుంచి బిజినెస్ టేక్ ఓవర్ చేద్దాం అనుకున్నాను అనేసరికి శేఖర్రావు మనసు ఆకాశానికి రెక్కలు వచ్చినట్టు ఎగిరిపోయిందే. వారసుడిని కూర్చోబెట్టాలి మేనేజింగ్ డైరెక్టర్ సీట్లో అని అసలు తెగ కలలు కంటున్న శేఖర్రావుకి ఆఫర్ ఇచ్చినట్టు అనిపించి పద నాన్న అని తీసుకెళ్ళిపోయాడు విశ్వనే. ఆ తర్వాత చందన వచ్చి వస్తూ విడాకుల నోటీసులు, దాంతోపాటు ఇక తనకి విశ్వకి సంబంధం లేదని భానుమతి రాసివ్వటానికి అన్ని పేపర్లు ప్రిపేర్ చేయించి లాయర్ దగ్గర లీగల్గా తీసుకొచ్చిన తర్వాత వీటి మీద సంతకాలు పెట్టి రావే నువ్వు అంటే ఏంటండి అవే అన్న తర్వాత విశ్వ నావాడు, తను నన్ను 4 సంవత్సరాలుగా ప్రేమించాడు, మా ఇద్దరి మధ్య ఎన్నో హక్కులు, ఎన్నో కిస్సులు, సినిమాలు, షికార్లు అన్నీ ఉన్నాయి, ఎన్నోసార్లు ట్రిప్పులకు కూడా వెళ్ళొచ్చాం. సెక్షువల్గా మాత్రమే మేము పెళ్ళైన తర్వాత క్లోజ్ అవుదామని తనన్నాడనే దాంతోనే క్లోజ్ అవ్వలేదు. నువ్వెంత, నీ బ్రతుకెంతే, నీలాంటి లో క్లాస్ దానికి విశ్వ లాంటి అందగాడు ఆస్తిపరుడు కావాలా? నువ్వు ఏదో తను అనుకోకుండా చేసిన దానికి నువ్వు ఈ ఇంటికి కోడలను అయిపోదామని ఎంత ఎత్తేసుకొని నీ వాళ్ళు ఎంత ప్లాన్గా పంపించారే, తాళి కట్టించుకున్నంత మాత్రాన నువ్వు పెళ్ళాన్ని అయిపోతావా? యూ బ్లడీ అది ఇది అని అనుకోడని మాటలు అసలు ఆ అమ్మాయిని అనేసింది. కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి భానుమతికే. మర్యాదగా ఇక్కడ సంతకాలు పెట్టు అని పెట్టించుకున్నాక ఆంటీ ఈ పత్రాలు జాగ్రత్తగా దాచిపెట్టండి అని గౌరి చేతిలో పెడితే అలాగేనమ్మా అనేసిన తర్వాత రోజు చందన రావటం, భానుమతిని నానా టార్చర్లు పెట్టడం, పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆ పని చేయి ఈ పని చేయి కాళ్ళొత్తు అంటాం, భానుమతిని చాలా చీప్గా చూడటం. చందన ఎప్పుడైతే అలా మాట్లాడటం మొదలుపెట్టిందో, విశ్వ ఎప్పుడైతే పట్టించుకోవట్లేదో, శేఖర్రావుకి అసలు బిజినెస్ వ్యవహారాల్లో ఇవన్నీ పట్టించుకునే అలవాటు ఉండదు. ఇక గౌరీ కంప్లీట్గా పనివాళ్ళు వంట వాళ్ళు లేకుండా భానుమతి చేత వాష్రూములు కడిగించడం దగ్గర నుంచే ప్రతి పని చేయించడం మొదలుపెట్టింది. సౌమ్య
ఏమే హుసే ఇటు రావే అని ఒక పని మనిషిని ట్రీట్ చేసిన దానికన్నా కూడా ఘోరంగా నా చెప్పులు తొడు, నా బ్యాగ్ సరుతో, ఇక నా ల్యాప్టాప్లు తొడు, నా ఫోన్ శానిటైజ్ చెయ్యి, ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి అని ఆ అమ్మాయిని పని మనిషి కన్నా హీనంగా చూడటం మొదలుపెట్టారు. కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి వచ్చిన రోజు ఏ లంగా ఓణీల్లో అయితే వచ్చిందో, వచ్చినప్పుడు ఏ చీరలు అయితే తను తెచ్చుకుందో అదే బట్టల్లోనే భానుమతి అలాగే మెళ్ళో పసుపు తాడు కూడా మార్చే దిక్కు లేక, తను చిన్నదే కదా, చూసేవాళ్ళు చేసేవాళ్ళు కూడా లేక, వాళ్ళందరూ తిన్నదాకా ఉండాలని, కింద కూర్చొని తినాలని, ఇక అందరితో పాటు కలిసి ఉండటానికి వీల్లేదని చందన నానా మాటలు మాట్లాడటం, కాళ్ళు తంటాం, కాలుతో తంతాం భానుమతిని. ఇలా నానా టార్చర్లు పెట్టి అంత పొడవు జడుంటే నీ జడకి ఎవడు నూనె రాస్తాడు, నీ జడకి ఎవడంతంత నూనెలు ఇవ్వగలరు, ఎవరు నీ జడకి షాంపూలు ఇవ్వగలరు అని ఒకరోజు జుట్టు పట్టుకుంది కట్ చేసేయటానికి. వద్దండి అని అంటే, ఏంటే వద్దు అని చెప్పి గట్టిగా పట్టుకొని ఆ అమ్మాయిది పిరుదులు దాటేంత పెద్ద జుట్టు ఉంటే నడుముల దగ్గరికి కట్ చేసేసి సౌమ్య పట్టుకో అని గట్టిగా పట్టుకున్నాక ఆంటీ పట్టుకోండి అని చందన సగానికి కట్ చేసేసిందే. కట్ చేసేస్తే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి భానుమతికి. ఆ తర్వాత నీ బతుకు పౌడర్ కావాలా, నీ బతుకు సబ్బు కావాలా, నీ బతుకు కై కావాలా, అసలు ప్రత్యక్ష నరకం ఎలా ఉంటుందో అలా చూపించడం మొదలుపెట్టింది. ఇంత దాంట్లో విశ్వ ఆలోచనలు, బిజినెస్ టెన్షన్లు, పొద్దున వెళ్ళటం, రాత్రి ఎప్పుడో వస్తాడో, వచ్చి రాగానే అలా అలిసిపోయి సొమ్ముసిలిపై పడుకుండిపోతాడో, ఒక్కో రోజు తింటాడు, ఒక్కో రోజు తినడో, ఇక మళ్ళీ తెల్లారి మామూలే ఆఫీస్కి వెళ్ళిపోవటం. ఇలా ఎప్పుడైనా ఒకవేళ భాను ఎదురైనా కూడా ఇంట్లో అటు ఇటు తిరుగుతూ కనిపించేది, అసలు పలకరించేవాడు కాదు. ఇలా 6 నెలల కాలం గడిచిపోయింది. ఆ తర్వాత ఒక రోజున విశ్వ కారు ట్రబుల్ ఇవ్వటం వల్ల కారు దారి మధ్యలో ఆగిపోయింది. క్యాబ్స్ బుక్ అవ్వలేదు. దాంతో బాగా గాలి, తుఫాను, వర్షం. ఇక ఆ వర్షంలో తడిచిపోయి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేపాటికి నాన్న ఏమైంది, నువ్వు ఫోన్ చేస్తే ఒక కారు పంపేవాళ్ళం కాదా అని అమ్మ నాన్న పరిగెత్తుకొస్తే, అన్నయ్య తడిచిపోయావా అని సౌమ్య పరిగెత్తుకొచ్చి వెళ్ళి ఓ టవల్ తీసుకురా అని భానుమతిని అంటే తీసుకొచ్చిందే. ఆ తర్వాత విశ్వకే ఆ తడవటమో, ఎన్ని రోజుల నుంచి అలసిపోవటమో ఏమో కానీ మనిషికి బాగా జలుబు, దగ్గు, జ్వరం వచ్చేసినాయి. అలా పడుకొని ఉంటే డాక్టర్ని పిలిపించి చూపించారు. ఈలోపు శేఖర్రావు గౌరీకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిజినెస్ మ్యాగ్నెట్ వాళ్ళ అబ్బాయిది వేరే ఊళ్ళో పెళ్ళుంటే వాళ్ళు వెళ్ళాల్సి ఉంటే కనుక డాక్టర్కి చెప్పావు నాన్న, నువ్వు కాస్త రెస్ట్ తీసుకో, నువ్వు చూస్తూ ఉండు అని చెప్పి భానుమతికి అప్పచెప్పి గౌరీ శేఖర్రావు వెళ్ళిపోయారు. కరెక్ట్గా అదే టైంకి చందనని వాళ్ళ అమ్మ వాళ్ళు రమ్మనమన్నారు. వాళ్ళ ఊర్లో జాతర ఉందని వెళ్ళిపోయింది. మరొక వైపున సౌమ్య తన ఫ్రెండ్స్తో కలిసి ఫీల్డ్ ట్రిప్ ఉందని వెళ్ళిపోయింది. ఇక భానుమతి మాత్రం విశ్వ మంచం దగ్గర అలాగే కింద కూర్చొని విశ్వ కాళ్ళకి నూనె రాసి, చేతులకి నూనె రాసి, తల మీద తడిగుడ్డ వేసి నిద్రాహారాలు లేకుండా 10వ తరగతి వరకు చదువుకుంది కాబట్టి ఆ ట్యాబ్లెట్లు అవి పేర్లు ఇంగ్లీష్లో చదవటం వచ్చు తనకే. డాక్టర్ గారు చెప్పినప్పుడు రంగులు గుర్తుపెట్టుకొని మరి ఆ ట్యాబ్లెట్లు వేస్తూ విశ్వకి అదని ఇదని జావలు తీసుకొచ్చి నోట్లో పోయటం మొదలుపెట్టింది. ఇలా 3 రోజుల తర్వాత అందరూ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చేసరికి విశ్వ కోలుకున్నాడు. బాగా నీరసంగా ఉన్నట్టున్నావుగా నాన్న, ఒక 2 రోజులు ఆగొద్దు కానీ ఆఫీస్ కానీ శేఖర్రావు వెళ్ళిపోతే గౌడికి ఇంట్లో రోజు పాచి పనులు చేయటం భానుమతికి అలవాటేగా. విశ్వ గదిలోకి వెళ్ళి పనులు చేస్తున్నా పెద్దగా పట్టించుకోలేదు. చందన ఇంకా రాలేదు. సౌమ్య తన పనులు తను చేసుకుంటూ భానుమతితో చేయించుకుంటోంది. అయితే విశ్వ కాస్త లేచి కూర్చున్నాడు. వేడి నీళ్ళు స్నానం చేయండి, నీరసంగా ఉన్నట్టున్నారుగా అందే భానుమతి. అంటే అలాగే అని వెళ్ళి స్నానం చేసి వచ్చాక నిజంగానే చాలా నీరసంగా అనిపించింది. తల స్నానం చేశారా, మీకు జ్వరం కదండి వచ్చిందని తల తుడిచి గబగబా సాంబ్రాణి వేసిందే. వేసిన తర్వాత పడుకోండి, ఆకలేస్తోంది, ఏమైనా చేసి పెడతావా అనేపాటికి 10 నిమిషాలండి అని గబగబా వెళ్ళి విశ్వ కోసమని తేలిగ్గా జీర్ణం అయ్యేలాగా
కాస్త పెసరపప్పు వేసి కూరగాయ ముక్కలన్నీ వేసి లైట్గా కిచిడీలాగా చేసుకొచ్చి బలం రావటానికి కొద్దిగా నెయ్యిలాగా వేసుకొచ్చి ఇది కొంచెం తినండి అంటే ఆ మిరియాల పొడి అవన్నీ తగిలి నోటికి కాస్త కమ్మగా అనిపించి తిన్నాడు. తిన్న తర్వాత కాసిన గోరువెచ్చటి పాలల్లో పసుపు మిరియాల పొడి వేసి ఇచ్చిందే. పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మాయికి ఆ వైద్యమే తెలుసు. అది తాగిన తర్వాత ఎందుకో పొట్టలో హాయిగా ఉండి తేలిగ్గా ఉండి నిద్ర పట్టేసిందే. పడుకున్నాక కాళ్ళకి నూనె రాసి తలలో మాడు మీద ఒక కొబ్బరి నూనె బొట్టు పెట్టి ఆ తర్వాత దేవుడి బొట్టు తీసుకొచ్చి ముఖాన పెట్టి దుప్పటి కప్పి బయటకు వచ్చి అమ్మాయి పనుల్లో అమ్మాయి మునిగిపోయింది. ఆ తర్వాత 2 రోజులు ఇలాగే. ఇక ఆ తర్వాత 3వ రోజున విశ్వ ఆఫీస్కి బయలుదేరుతూ ఉండగా భానుమతి ఒక డ్రింక్ తీసుకొచ్చి విశ్వ దగ్గర పెట్టింది. ఇది తాగండి, మాకు మీ సిటీల్లో లాగా ఆ మందులు ఈ మందులు అని మింగే అలవాటు ఉండదండి. ఏదైనా వస్తే అది తగ్గటానికి కూడా మేము నేల తల్లినే నమ్ముకుంటాం, ప్రకృతినే నమ్ముకుంటాం. మాకు తెలిసిందైతే అదే. ఏంటిది అన్నాడు విశ్వ. మీ భాషలో అయితే ఏమంటారో తెలియదు కానీ మా భాషలో అయితే దీన్నే కషాయం అంటారు అందే. అంటే ఏముంటాయి ఇందులో అన్నాడు. ఏమీ లేదండి, కాస్త ధనియాలు, కాస్త జీలకర్ర, పుదీనా ఆకులు, కాస్త లవంగాలు, దాంతోపాటు తులసి ఆకులు, కాస్త నిమ్మగడ్డి అవన్నీ వేసి కాస్త ఈ తాగితే కాస్త రొంపది లోపల కఫంగా మారకుండా చాలా ఫ్రీగా హాయిగా ఉంటుంది. శ్వాసనాళాలకు కూడా బాగా ఫ్రీగా శ్వాసను తీసుకోగలుగుతారు. మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మాకు ఇలాంటి ఏదైనా వచ్చినప్పుడు ఒక వారం 10 రోజుల పాటు ఇదే తాగిస్తారు. రోజుకి 2-3 సార్లు. మీరు గ్రీన్ టీలను తాగుతారు కదా, అలాంటిదే అనుకుని తాగండి. ఇదేమీ చండాలంగా ఉండదండి, మంటగా కారంగా కూడా ఉండదు. చిన్న సొంటి ముక్క కూడా ఉంటుంది. కొంచెం మీకు తిమ్మిరిగా అనిపిస్తుంది అంతేనంటే అక్కడ పెట్టు అన్నాడు. అన్న తర్వాత వెళ్ళబోయిన భానుమతి తలుపు దాకా వెళ్ళి మీతో నేను ఒక 10 నిమిషాలు మాట్లాడొచ్చండి, నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వగలరా అని అడిగింది. అడిగితే ఇప్పుడే మాట్లాడాలా అన్నాడు. ఇప్పుడే మాట్లాడాలండి అన్న తర్వాత చెప్పు అని డోర్ దగ్గరికి అన్నాడు. అన్న తర్వాత మీరు ఆ మేడం గారిని ఎటు పెళ్లి చేసుకోబోతున్నారు కదా, ఏ మేడంని అన్నాడు. చందన మేడం గారిని మీరు పెళ్లి చేసుకోబోతున్నారు కదా, ఎవరు చెప్పారు తన మేడం అని? మేడమే కదండి చెప్పారు. మీరు ఆ మేడంని పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను తిప్పి మా ఊరు పంపించేయకండి. మాది పల్లెటూరు కదా, 10 మంది 10 రకాలుగా నేనేదో తప్పు చేస్తే మీరేదో నన్ను వదిలేశారు అనుకుంటారు. మన ఇద్దరం శారీరకంగా కలిశామని కూడా నేను చెప్పాను కదా. చెప్పిన తర్వాత కూడా నాకు మిమ్మల్ని ఆకట్టుకోవటం చేత కాలేదు. మొగుడికి నచ్చినట్టుగా అతని మనసు మెచ్చే విధంగా నేను ఉండలేకపోయానని నన్ను నానా మాటలు అని ఆ తర్వాత గుండు కొట్టి మొగుడుండంగానే నన్ను విధవని చేసి తీసుకెళ్ళి ఊరు బయట ఉన్నటువంటి ఒక ఇంట్లో పడేసి నాకు ఏ రోజు భిక్ష ఆ రోజు పడేసి పోతారు. ఆ నరకం నేను పడలేను. ఇది సిటీ కదా, ఇక్కడ నాలా దిక్కులేని ఆడవాళ్ళు ఉండే చోట్లు ఉంటాయి కదండి, అక్కడికి తీసుకెళ్ళి పెట్టండి. నేను కూడా 10వ తరగతి వరకు చదువుకున్నానండి. తప్పు ఒప్పులకి జ్ఞానం అనేది, నాకు మంచి చెడులకి విచక్షణ అనేది తెలుసండి. అక్కడికి వెళ్తే నేను కాస్త మిషన్ నేర్చుకున్నాను. మిషన్ కుట్టుకుంటూ 10వ తరగతి దాకా చదువుకున్నాను కాబట్టి అక్కడ ఏదో ఒక ట్యూషన్ చెప్పుకుంటూనో ఏదో ఒక పని చూసుకొని వెళ్ళి ఒక గది తీసుకొని బ్రతుకుతాను. మీ జీవితంలోకి మళ్ళీ నేను రాను. అలాగని మా ఊరు కూడా నేను వెళ్ళను. నేను వచ్చి 6 మాసాలైంది. మా వాళ్ళు మీకు ఇచ్చి పంపించిన తర్వాత నా కష్ట సుఖాలన్నీ మీవేనని, నా బాధ అయినా సంతోషమైనా భర్తగా మీకు అప్పచెప్పాం కాబట్టి నేను చచ్చినా బ్రతికినా మీ పాదాల దగ్గరేనని వాళ్ళకు ఉత్తరం కూడా రాసి ఫోన్ కూడా చేయలేదండి. వాళ్ళకి తెలిసిన నీతి నియమాలు అలాగే ఉంటాయి. నేను బాగానే పుట్టి పెరిగానండి. నేను కూడా బాగానే బ్రతికాను. మా అమ్మ నాన్నలకు కూడా 30 ఎకరాల పొలం ఉంది. మేమిద్దరం ఆడపిల్లలం. మా అక్కకి పెళ్ళి అయిపోయింది. మా అక్కకి మా నాన్న 10 ఎకరాల పొలం ఇచ్చి 100 కాసులు బంగారం పెట్టాడు. పక్క ఊరే ఇచ్చి చేసాం మా అక్కనే. మా అక్క తన పిల్లలతో భర్తతో శుభ్రంగా కాపురం చేసుకుంటుంది. మా బావ వ్యవసాయం చేసుకుంటాడు. వాళ్ళకు 30 ఎకరాల పొలం ఉంది. నేను కూడా అలాగే ఒక అబ్బాయిని చేసుకొని ఉండేదాన్ని కదండి. నా జీవితంలోకి మీరు
అసలు ఎందుకు వచ్చారో, ఏం హక్కు ఉందని ఆ రోజున మీరు నన్ను నిద్ర లేపారో, మీరే ఉత్తరం తీసుకొచ్చారు, మీరే నోరు మూశారు, మీరే నిద్ర లేపారో. నేను నలుగురు ముందు మిమ్మల్ని అల్లరి చేసి కొట్టించకూడదు, తిట్టించకూడదని లేచి మీతో మాట్లాడటమా నేను చేసిన తప్పు? నానమ్మ లేచిందే, లేచి పెద్ద పెద్దగా అల్లరి చేసింది. అందరూ వచ్చారు, మీరు వాళ్ళు మాట్లాడుకున్నారు. మీరంటే నాకు ఇష్టమా అని వాళ్ళు అడగల. మీరు కనీసం నేనంటే నీకు ఇష్టమా అని మీరు అడగలేదు. నేనంటే మీకు ఇష్టం లేదని మీరు చెప్పింది లేదు. వాళ్ళు కట్టమన్నారు, మిమ్మల్ని మీరు బయటేసుకోవటం కోసం, మిమ్మల్ని మీరు అక్కడ వాళ్ళు ఏమీ చేయకుండా ఉండటం కోసం, మీ స్నేహితుల ప్రాణాలకు హాని రాకుండా ఉండటం కోసం ఒక రకంగా మీరు బ్రతకాలి కాబట్టి నన్ను బ్రతికుండగానే చంపేయటానికి సిద్ధపడి నా మెళ్ళో తాళి కట్టారో. ఆ తర్వాత మీరు నన్ను తాకింది లేదో. మీరు ఎప్పుడైతే నా మెళ్ళో తాళి కట్టారో మనసా వాచా కర్మణ నేను మిమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టాను. మీరు నా భర్తనే, మీతోనే నా జీవితం అని, మీలో నేను సగమని, మీరు నేను ఒకటేనని, మీరు నా సర్వస్వం అని నమ్ముతూ వచ్చాను. పెళ్ళికి మీరు ఎలాంటి అర్థాలు వెతుకుతారో నాకు తెలియదు, ప్రేమకి ఎలాంటి అర్థాలు వెతుకుతారో నాకు తెలియదు. నాకు తెలిసింది మాత్రం ఒకటే, ఆ పార్వతికి శివుడల్లే, ఆ శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవల్లే, ఆ బ్రహ్మకి సరస్వతిలాగా భార్యాభర్తలంటే వేరు వేరు కాదు, ఒకటే అనుకునేలానే నన్ను పెంచారు. నేను అలాగే పెరిగాను. 10వ తరగతి దాకా చదువుకున్నా. పై చదువులు చదువుకోవాలని ఉండేదే, చాలా నేర్చుకోవాలని ఉండేది. మా ఊళ్ళో కట్టుబాట్లు సాంప్రదాయాల వల్ల మేము 10వ తరగతి దాటి ఆడపిల్లలను చదువుకోవటానికి లేదు. పెళ్ళికి వచ్చింది మీరు, మీ ముక్కు మొహం కూడా నాకు తెలియదు. ఉత్తరం ఇచ్చింది మీరు, నన్ను లేపింది మీరు, తాళి కట్టింది మీరు, గదిలోకి తీసుకెళ్ళాక తాకంది మీరు, ఇక్కడికి తీసుకొచ్చింది మీరు, నన్ను వేరే గదిలో ఉంచమంది మీరు. నేనేదో తప్పు చేసినట్టు, నాకేదో శిక్ష విధిస్తున్నట్టు 6 నెలలుగా ఎందుకండి మీరు నాతో మాట్లాడలేదు? కనీసం నేను బ్రతుకున్నానా, చచ్చానా, తింటున్నానా, తింటలేదా అని పట్టించుకునే టైం కూడా లేనప్పుడు ఏ హక్కుతో నా మెళ్ళలో తాళి కట్టారు? తాళికి అర్థం ఏంటండి? పెళ్ళికి పరమార్థం ఏంటండి? అసలు తాళి కట్టి ఎందుకు పెళ్లి చేసుకుంటారు? మనిద్దరం భార్యాభర్తలమా, లేకపోతే నేను మీ ఉంపుడు గత్తెన వెలయాలనా అండి? నాకు అర్థం కావటం లేదు. నాకు అలాంటి చెడు అలవాట్లు లేవండి. మీకు ముందు నా జీవితంలో ఎవరూ లేరు, మీ తర్వాత నా జీవితంలో ఎవరు ఉండరు. ఒకదాన్ని ప్రేమించి ఇంకోదాన్ని పెళ్లి చేసుకునే ఇద్దరూ ఇంటికి వచ్చి వెళుతుంటే ఇద్దరితోనూ ఉండేంత ధైర్యశాలినే నేను కాదండి. మీ జీవితంలో నేను ఒక కలలా వచ్చాను అనుకున్నప్పుడు కలలానే నన్ను తీసేసి ఉండాల్సిందే. ఇక్కడికి తీసుకొచ్చి నన్ను పాచి పనులు చేయించి పని మనిషిగా ఉంచే బదులు మీరు నన్ను ఒకటి మా ఊర్లోనే వదిలేసి ఉండాల్సింది. వచ్చే దారిలో నన్ను ఏట్లోనూ తోసేసి ఉండాల్సింది. వచ్చిన తర్వాత ఆడవాళ్ళు మాత్రమే ఉండే చోట్లు చాలా ఉంటాయండి, అక్కడికి తీసుకెళ్ళి నన్ను వదిలేసినా నా బ్రతుకు నేను బ్రతికుండేదాన్నే. ఎందుకండి తీసుకొచ్చి ఇక్కడికి ఇన్ని నరకాలు పెట్టడం? ఏమైంది, ఏం జరిగింది, ఏం జరిగిందో మొత్తం చెప్పు నాకు అన్నాడు విశ్వ. ఆ రోజు నువ్వు నాకు వేరే రూమ్ ఇమ్మన్నావు, ఆ తర్వాత నువ్వు పైన నీ రూమ్లో ఉండిపోయావు. కిందకు వచ్చిందే ఆ చందన. వచ్చిన తర్వాత మేడంలని పిలవమందే, సార్లని పిలవమందే. ఆ తర్వాత నన్ను పని మనుషులు చేసి కక్కూసులు కడిగించడం దగ్గర నుంచి అన్ని పనులు చేయించుతున్నారు ఇంట్లో. మీ అమ్మగారు నన్ను ఎప్పుడూ కోడలుగా కాదు కదా, మనిషిలా చూసింది లేదు, మీ నాన్నగారు పట్టించుకుంది లేదు, మీ చెల్లెలు హాయ్ ఓయ్ దోయ్ అంటం తప్ప ఒక మనిషిగా సాటి ఆడపిల్లగా నా కష్టసుఖం అర్థం చేసుకొని విలువిచ్చింది లేదు. నీకు నాకు వయసులో ఎంత తేడా ఉంటుంది? నీకు ఎంటెక్ అయిపోయింది, నాకు 10th అయిపోయి సంవత్సరం అయింది. అంటే నా వయసు ఎంత, నీ వయసు ఎంత? నీ చెల్లెల కన్నా కూడా నేను చిన్నదాన్ని కదా. మేము మా ఇంట్లో పాలేర్లు పనోళ్ళు ఉంటే చేయించుకున్న దాన్నే తప్ప ఏ రోజు పాచి పనులు చేసిన అలవాటు నాకు లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత సర్వెంట్ క్వార్టర్స్లో అవుట్ హౌస్లో పడేశారు నన్ను. ఆ తర్వాత మేడంలు సార్లు అనమన్నారు. నాకేమీ నామూషి తప్పు లేదు. వచ్చిన రోజునే నువ్వు తీసుకొచ్చిన రోజున నువ్వు అడిగితేనే పెట్టుండేదాన్నే. అలాంటిది తన్ని దగ్గరికి పైకొచ్చి కిందకి దిగిన తర్వాత నువ్వు అడిగిచ్చావో తనే అడిగిందో కానీ మీ అమ్మగారి దగ్గర పత్రాల మీద నేను ఆల్రెడీ సంతకాలు పెట్టాను. ఏమని అన్నాడు. విడాకుల పత్రాల మీద సంతకాలు పెట్టించుకున్నారు. నీకు నాకు సంబంధం లేదనే, ₹1 భరణం కూడా నువ్వు ఇవ్వక్కర్లేదనే సంతకాలు పెట్టించుకున్నారు. తప్పంతా మాదేనని, మా పుట్టింటి వాళ్ళే చేశారనే ఇలా బూతులు మాట్లాడింది ఇంగ్లీష్లో తను. నన్ను ఇలా బూతులు మాట్లాడుతుంది తను. ప్రతిరోజు నన్ను కొడుతోంది, తిడుతోంది. మొన్న ఇక్కడ వాతలు కూడా పెట్టిందే. ఈ నరకాలన్నీ నేను భరించలేనండి, ఈ హింసలన్నీ నేను తట్టుకోలేను. మా అమ్మ
నాన్నలు నన్ను ఇలా పెంచను లేదు, ఇలా నేను బ్రతకడం కోసం వాళ్ళు నన్ను కనను లేదు. ఎందుకండి ఇక్కడికి వచ్చి నేను ఇవన్నీ అనుభవించటం? రేపో మాపో మీకు తనకి ఎంగేజ్మెంట్ అనుకుంటున్నారు, పెళ్ళి అనుకుంటున్నారు. మీ బ్రతుకులోకి నేను రావాలనుకోవటం లేదో. మీరే నా జీవితంలోకి వచ్చారేమో కానీ నేను మీ జీవితంలోకి అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ రాలేదో, రావాలనుకోవట్లేదో. ఆ సరదా కూడా నాకు లేదో. నా దారి నా బ్రతుకు నేను బ్రతుకుతాను. తీసుకెళ్ళి నన్ను ఎక్కడో చోట వదిలేయండి. కాకపోతే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీకు తల్లి చెల్లి ఉన్నారు కదా, ఒక ఆడదాన్ని అంత నిర్దాక్షిణ్యంగా తాళి కట్టి పెళ్లి చేసుకొని తీసుకొచ్చినప్పుడు నేను మీ భార్యను అవుతానేమో కాదు. కనీసం ఈ ఇంట్లో ఒక సోఫాకి టీవీకి మీరు వేసుకునే కాలి చెప్పులకి కూడా ఇచ్చే విలువ నాకు ఇవ్వకుండా నన్ను ఇంత నరకం పెట్టాల్సిన అవసరం ఏముందని మిమ్మల్ని అడగొచ్చా? మా ఊళ్ళో ఉన్న నాకిచ్చే 10 ఎకరాలు 100 కాసులు బంగారంతో నేను సంతోషంగానే నన్ను మెచ్చేవాడిని, సుఖంగా సంతోషంగా కాలు కింద పెట్టకుండా చూసుకునేవాడిని ఇచ్చి మా అమ్మ నాన్నలు చేసేవాళ్ళు కదా. మీరు కట్టిన తాళికి విలువిచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫోన్ చేసి మా అమ్మ నాన్నలకే ఇలా జరుగుతుందని చెప్పడానికి పట్టే టైం నాకు 5 నిమిషాలు. ఎందుకు చెప్పలేదో తెలుసా? చెప్పి మీ విలువని తగ్గించలేక. లేదంటే 10 లారీలు ఒక 20 ట్రాక్టర్లు వేసుకొని ఊరంతా వచ్చే ఇక్కడ మా వాళ్ళకి పోలీసులు, మా వాళ్ళకి పెద్ద మనుషులు, మా వాళ్ళకి తెలిసిన వాళ్ళు, మా వాళ్ళకి పేపర్ వాళ్ళు, మా వాళ్ళకి చాలామంది టీవీల్లో న్యూస్ ఛానళ్ళోళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మా ఊళ్ళో నుంచి కూడా అబ్బాయిలు బయటికి వెళ్ళి చదువుకుంటున్న వాళ్ళు, నాకు అన్నయ్య వరుస అయ్యేవాళ్ళు, నాకు పెదనాన్న కొడుకులు వరుసలు అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. వచ్చి వాళ్ళు న్యాయం మాట్లాడేవాళ్ళు. పల్లెటూరి దాన్ని కదా, ఏం చేసినా పడుంటానులే అని మీరు కూడా ఇలా చేశారా అండి? మీరు చాలా గొప్పోళ్ళండి. మీకు ఇంకా ఎక్కడెక్కడైనా సంతకాలు కావాలంటే చెప్పండి, పెడతాను. అంతేకాని నన్ను కొట్టొద్దానండి. ఆ దెబ్బలు తట్టుకోలేకపోతున్నానండి. మీరేమీ అనుకోవద్దు. చూడండి ఎలా వాతలు తేలిపోతున్నాయో. వచ్చిన దగ్గర నుంచి ఇవే బట్టలు పాడైపోయినాయి అండి. మీరేమీ అనుకోనంటే ఇన్నాళ్ళుగా మీ ఇంట్లో పాచి పని చేస్తున్నానుగా, ఒక 2 జతల బట్టలు కొనుక్కుంటాను, ఒక 500 ఉంటే ఇస్తారా రేపు అని అక్కడి నుంచి ఆ అమ్మాయి కన్నీళ్లతో వెళ్ళిపోయింది. ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అయిపోయింది విశ్వకే. నేనేం చెప్పాను, వీళ్ళకి ఏమర్థమైంది, నేనేమన్నాను, వీళ్ళు ఏమర్థం చేసుకున్నారో అని బుర్ర బద్దలేసిపోయింది. ఆ అమ్మాయి లైఫ్లోకి వెళ్ళింది తను, ఆ అమ్మాయికి తాళి కట్టింది తను, ఆ అమ్మాయిని తీసుకొచ్చింది తను. ఇంట్లో ఒక రూమ్లో ఉంచమనే ఆ అమ్మాయికి అన్ని సౌలభ్యాలు సౌకర్యాలు కల్పించమని తను చెప్తే అమ్మేం చేసింది, చెల్లేం చేసింది, నాన్నేం పట్టించుకున్నాడు, అసలు ఏం జరిగింది, ఇదొచ్చి ఇవన్నీ చేయటం ఏంటి అసలు అని తల పంచాయిక ఆఫీస్కి వెళ్ళాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. ఆ అమ్మాయి చూపించిన దెబ్బలు చూసి చాలా బాధ అనిపించింది. ఆ తర్వాత ఎప్పుడూ లేనిదే ఆఫీస్ నుంచి అర్లీగా వచ్చాడు. వచ్చేసరికి ఆ అమ్మాయి ఒక రోజున పాచి పనులు చేస్తూ ఆ తర్వాత ఇక ఇంట్లో వాళ్ళకి అవన్నీ ఇవన్నీ చేస్తూ సార్ కాఫీ అని శేఖర్రావుకి తీసుకెళ్ళిస్తూ, మేడం గారు మీరు ఇదన్నారు కదండి అనిస్తుంటే ఈలోపు సౌమ్య లేచి, నీకు బుద్ధి ఉందా, బుద్ధి లేదా, అలగాదానా, పనికి మాలిన ముండ, అసలు ఎందుకుంటారే నీలాంటి దరిద్రపు ముండలో, మా కొంపకి శనిలా దాపరిచ్చావు, మా అన్నయ్య బ్రతుక్కే ముదరష్టపదానా, ల్యాప్టాప్ని తడిగుడ్డతో తుడుస్తావా, దాని ఖరీదెంతో తెలుసా, పనికి మాలిందానా అనేసరికి ఇక అక్కడే ఉన్నటువంటి ఫ్లవర్ వాజు ఒకటి తీసుకొని నేలకి వేసి పెట్టి కొట్టాడు విశ్వ. వేసి పెట్టి కొట్టేపాటి గౌరీ, శేఖర్రావు, సౌమ్య ఎక్కడ వాళ్ళు అక్కడ స్థాణువులైపోతే తనెవరు అన్నాడు సౌమ్యనే. అంటే తను పనమ్మాయి అంది సౌమ్య. ఎవరు? నేను తాళి కట్టిన తను. నీకేమవుద్ది, ఈ ఇంటికి తనేమవుద్ది మమ్మీ, తనెవరు అన్నాడు. అనేపాటికి అదే నాన్న, పల్లెటూరమ్మాయి, అదే భానుమతి, అదే పల్లెటూరమ్మాయి, పనమ్మాయి. ఎవరమ్మా తను పనమ్మాయి అని చెప్పింది మీకు? నేను చెప్పానా డాడీ? సారేంటి, నేను తాళి కట్టిన అమ్మాయి నీకేమవుద్ది అనేపాటికి నేనెప్పుడు తన సారని పిలవమనలేదు నాన్న. అడుగు, నేను అన్నానా? పిలుస్తుంటే మరి వద్దని కూడా చెప్పవేంటి నువ్వు అన్నాడు విశ్వ. అనేపాటికి మేడం ఏంటి, నువ్వు మేడం ఏంటే అన్నాడు. అనేపాటికి తనేమవుద్దో ఇప్పటికిప్పుడు మీరు నాకు చెప్పాలి అని ఇంట్లో టీవీలు ఎత్తి పగలగొట్టేశాడు, సోఫాలు పగలగొట్టేశాడు. వాల్యుబుల్ థింగ్స్ లక్షలు పెట్టి కొన్నవన్నీ బద్దలుగా పగిలిపోతుంటే ఏమవుద్దే, తన్నీకేమవుద్దని లాగి పెట్టి కొడితే సౌమ్య వెళ్ళి గౌరీ మీద,
గౌడి మీద అమాంతం టేపా ఎత్తేసేపాటికి దడుచుకొని శేఖర్రావు వెనక్కి శేఖర్రావును కూడా షర్టు పట్టుకునేపాటికి అలా నిలబడిపోతే తప్పు చేసింది నేను, తన మెళ్ళో తాళి కట్టింది నేను, నాకు తనకి శారీరకంగా కలవటానికి జరిగినవన్నీ మర్చిపోయి నేను ఒక దాన్ని 4 సంవత్సరాలు ప్రేమించి దాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కాబట్టి నేను ఒక అమ్మాయి నా లైఫ్లోకి వస్తే అంతకుముందు ఆ అమ్మాయికి నాకు ముఖ పరిచయం కూడా లేదు, క్లోజ్ అవ్వాలంటే కొంత టైం పట్టుద్దని నీకు చెప్పి నేను కింద అన్ని రకాల సౌకర్యాలతో ఉన్న ఏసీ రూమ్ ఇచ్చి తన ఉంచమని చెప్తే అవుట్ హౌస్లో పెట్టేశారేంటే, పని మనిషిని చేసేసారేంటి, ఇంట్లో పనోళ్ళందరూ చచ్చారా అంటే అన్నయ్య ఇంట్లో పనులు మానేశారు, చందన ఏమో ఇట్లా పని మనిషిని చేయమని చెప్పింది, ఎవరిని వదినని చెప్తే అమ్మేమో పని మనిషిని చేసేసింది, దాంతో అమ్మ అన్ని పనులు చేయిస్తోంది, మేడం సారని చందన పిలవమంది, తనతో చందన వదిన పిలవమందని, ఎవరు చందన, చందన వదిన ఎవరు, చందన, చందన వదిన ఎవరు, చందన, చందన 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 అంది సౌమ్య. చందన కేవలం ఈ ఇంటికి పరాయి వ్యక్తి మాత్రమే, నా ఫ్రెండ్ మాత్రమే. చందన ఇక్కడికి వస్తోంది అంటే కేవలం ఒకప్పటి మా మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ మర్చిపోలేక వస్తోందని నేను మెదలకుండా ఊడుకున్నానంతే. డాడీ నువ్వు ఆ రోజు అడిగింది నేను ఫ్యూచర్ గురించి అనుకున్నాను, నేను పెళ్లి చేసుకొని వచ్చిన అమ్మాయిని నేను వదిలేస్తాను అనుకోలేదు, వదిలేస్తానని నీకు చెప్పలేదు డాడీ, నేను తనని తాకలేదు, తను వాళ్ళందరికీ ఆ విషయం చెప్పొచ్చు, వాళ్ళ ఊళ్ళో వాళ్ళు నన్ను 2 పిల్లలు పుట్టిందాకా గ్రిడ్ లాక్ చేస్తామన్నారు, కానీ తన మాట చెప్పలేదు. డాడీ షీ లవ్ మీ డాడ్, తను నా వైఫ్, నేను తన్ని ఇప్పుడు కాకపోయినా సరే 6 నెలలకో సంవత్సరానికో మా ఇద్దరి ప్రాబ్లం కదా అది మా పర్సనల్ థింగ్ కదా డాడ్, తన్ని నేను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను, తను నాకు క్లోజ్ అవ్వాలి అని నేను అనుకుంటున్నానమ్మా, అలాంటిదే నువ్వు ఇంట్లో తన పని మనిషిని చేసేసావేంటమ్మా, తన్నేంటి పేరు పెట్టి కూడా పిలవకుండా ఏమే ఉసే పల్లెటూరు పిల్ల పల్లెటూరు అమ్మాయి ఏం మాటలమ్మా అవి, నువ్వు బార్న్ విత్ డైమండ్ స్పూనా లేకపోతే నువ్వేమైనా డైరెక్ట్గా లండన్ మహారాజు పుట్టావా, ఎక్కడ పుట్టా, మన యాన్సిస్టర్స్ ఏంటి మా 4 ఫాదర్స్ ఏంటి, నాకు అర్థం కాలేదు, నువ్వు పల్లెటూరులో కాదా అమ్మ పుట్టి పెరిగింది, నువ్వు సిటీకి వచ్చి డిగ్రీ చదువుకొని తాతయ్య వాళ్ళు ఇచ్చిన ఫామ్ ల్యాండ్స్ అవన్నీ కాదా నువ్వు కట్నంగా తీసుకొచ్చింది, అసలు ఫూలిష్నెస్గా మీ అందరూ ఇలా బిహేవ్ చేయడం ఏంటి నాకు అర్థం కాలేదు, తను వచ్చినప్పుడు ఉన్న బట్టలతోనే నువ్వు తను వదిలేసావేంటి మమ్మీ, తనకి నువ్వు బట్టలు తీసుకురాలేదేంటి ఇప్పటిదాకా కూడా, తన మెళ్ళో అంత జ్యువెలరీ ఉంది కదా, దాదాపు డాడీ నీకు కొన్న నగలు 10 కోట్ల రూపాయలే, రేపు చెల్లికి ఎంత ఇవ్వబోతున్నావు, ఈ ఇంటి కోడలుగా నీ వాటి మీద ప్రతి హక్కు నా భార్యకే ఉందని డాడీ ఎప్పుడో చెప్పినప్పుడు తన మెళ్ళో ఇంతవరకు నేను కట్టిన పసుపు దారం మురికి పట్టిపోయి అలాగే ఉంటే నువ్వు ఆడదానివి పూజలు చేస్తావు, అంతమంది హోమాలు యజ్ఞాలు చేసే వేద పండితులు వస్తారు, తాళ్ళు ఎందుకు మార్పించలేదు మా నువ్వు, ఎందుకు చూస్తూ ఊరుకున్నావు నువ్వు, అసలు ఏం జరుగుతుందమ్మా ఈ ఇంట్లో నాకు అర్థం కావటం లేదు, ఈ రోజు నుంచే తనకి ఈ ఇంట్లో నా భార్యగా నేను తను మనస్ఫూర్తిగా ఒకటయ్యేంత వరకు కూడా ఈ ఇంట్లో తనకి అందాల్సిన అన్ని లగ్జరీస్, ఈ ఇంట్లో నా భార్యగా తనకు అందాల్సిన అన్ని గౌరవాలు తనకు అందాలి, ఏదైనా తేడా వచ్చిందంటే మాత్రం నేను తన్ని తీసుకొని స్టేట్స్ వెళ్ళిపోతాను డాడీ, మళ్ళీ తిరిగి కూడా రాను ఎవరి మొహం చూడటానికే, నా గురించి మీకు బాగా తెలుసు మమ్మీ, నాలో నుంచి మరొక మనిషిని మీరు నిద్ర లేచేలా చెయ్యొద్దు మమ్మీ, ఇమీడియట్గా నువ్వు తనకి నగలు తీసుకుంటాను నాన్న, ఏవి తీసుకుంటావు, అదే కోడలికి నచ్చినవే తీసుకుంటా నాన్న, బట్టలు అదే ఆ పల్లెటూరు అదే అమ్మాయికి భానుమతికి నచ్చినవే తీసుకుంటా నాన్న అన్న తర్వాత చెల్లి వైపు చూస్తే వదిన 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 అన్నయ్య, శేఖర్రావు వైపు చూస్తే నేనెప్పుడూ కోడల్ని అలా అనలేదు నాన్న, ఇక మీదట అనబోయేది కూడా లేదని బెల్ట్ తీసి గౌరిని పడేసి తుక్కుగా కొట్టేశాడు ఆయన. కొట్టేసేపాటికి అక్కడే నిలబడిపోయి గౌరి ఏడవదు, అవమానాన్ని అలా పట్టి ఉంచేస్తుంది ఒగ్గబట్టే, దాంతో నీ బతుకు వాడే లేకపోయిన తర్వాత
ఇంకెందుకే ఇన్ని కోట్లు సంపాదించే, నేను నిన్ను పెళ్లి చేసుకుందే వారసుడు నీకు పుడతాడని నీ జాతకంలో ఉందని తొలి కాన్పులో చేసుకున్నా. లేదంటే ఇప్పుడైనా నీకు విడాకులు ఇచ్చి వాడి మనసు నీ వల్ల బాధపడిందంటే ఇంకొక దాన్ని పెళ్లి చేసుకునైనా ఇంకా ఇంకో 4 పిల్లల్ని కనే స్టామినా ఉంది నాకు. కోట్ల రూపాయలు సంపాదిస్తుంది వాడి కోసం. నా కొడుకు కాల్లో నేను చిన్న ముళ్ళు గుచ్చుకుంటే తట్టుకోలేను, వాడు ఫిష్ తినేటప్పుడు వాడికి గొంతులో ముళ్ళు అడ్డుపడిందని ఈ రోజుకి వాడు ముళ్ళున్న ఫిష్ తినటానికి ఇష్టపడను నేను. అలాంటిది నువ్వెంత, నీ బ్రతుకెంతే. అక్కడ దాకా వచ్చి తను పల్లెటూరుదైతే నువ్వు కాదా, తను లో క్లాస్ది అయితే నువ్వు కాదా, తను అలగాదైతే నువ్వు కాదా, నువ్వు తెచ్చిన పొలం మై ఫుట్ ఎంతే, నా బేబీ హెయిర్తో సమానం. నాకున్న కోట్ల రూపాయల ఆస్తి అంతా నువ్వు తెచ్చిందంతా. పనికి మాలిందానా, నీ బతుక్కి నువ్వెలా ఉండాలో నా పెళ్ళాంగా ఈరోజు తెలియదు, వాడి అమ్మకి ఎలా ఉండాలో తెలియదు, దీన్ని ఎలా పెంచాలో తెలీదు. నీ బ్రతుక్కి దీని బ్రతుక్కి మళ్ళీ వాడిని హర్ట్ చేయడం, ఆ అమ్మాయిని నువ్వు ఇచ్చేయటం అని తుక్కు కింద కొట్టి మొహాన్ని ఉమ్మేసి శేఖర్రావు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విశ్వ, ఈ రోజు నుంచి నీకు ఇంట్లో ఏది తక్కువ కాదో, ఏది ఏమైనా సరే నువ్వు అలా మౌనంగా ఉండటం కరెక్ట్ కాదో. ఏదైనా ఉంటే నువ్వు నాకు అన్నీ చెప్పాలి. నేను నీ భర్తననే, నన్ను ప్రేమించానని అనుకుంటే కాదో అది చూపించడం నేర్చుకోవాలి. రోగాలు వచ్చినప్పుడు కాదో, మనుషులు మంచాన పడ్డప్పుడు కాదో. నీతో నేను మాట్లాడలేనంత బిజీగా ఎప్పుడు ఉండను. ఇది కొత్త ఫోను, ఇందులో సిమ్ ఉందే, ఇందులో నా నెంబర్ ఫీడ్ చేసే ఉందే, డాడీ నెంబర్ కూడా ఉంటుంది ఇందులో. ఏ క్షణం నీకు ఏ అవసరమైనా కూడా మాకు ఫోన్ చేయొచ్చు. ఇక్కడ అమ్మ అయినా చెల్లి అయినా ఎవరైనా నా దృష్టిలో నీ దాకా వస్తే నన్ను దాటే రావాలి అని గుర్తుపెట్టుకొని విశ్వ రూమ్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత భానుమతినే ఇక వెంటనే అప్పటికప్పుడే 5 నిమిషాల ప్రకారం గౌరీ బాగా కొట్టాడా మమ్మీ డాడీ ఊరుకో లైట్ అనేపాటికి జుట్టు పట్టుకొని పడేసి తొక్కేసింది గౌరీ. అప్పటికప్పుడు 5 నిమిషాల ప్రకారం యూనిఫామ్లో గేటు వాచ్మెన్ దగ్గర మొదలుపెట్టి మొత్తం పనోళ్ళు వచ్చేసారు. అవుట్ హౌస్లో నుంచే ఇక వెంటనే భానుమతి బట్టలు తెప్పించి రూమ్లో పెట్టించిన తర్వాత నా రూమ్లో అన్నాడు విశ్వ. అనేసరికి గబా అబ్బాయి రూమ్లో పెట్టమని చెప్తే ఒక షెల్ఫ్ ఖాళీ చేసేసి తన పక్కనే పెట్టమని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ పక్కనే సర్దిన తర్వాత గబా వెంటనే షాపింగ్కి తీసుకెళ్ళటం కాదని బట్టల షాప్ వాడికి ఫోన్ చేసి భానుమతి కొలతలు చెప్పి డ్రెస్సులు అవి తెప్పించింది గౌరీ. తెప్పించిన తర్వాత నీకు నచ్చినవి తీసుకోమ్మా అనే, నగల వాళ్ళు వస్తే నీకు నచ్చినవి తీసుకోమ్మా అందే. అన్న తర్వాత వెంటనే సౌమ్య రేపొద్దున నాకు పుట్టిల్లు అనేది ఉండాలి, నాకెందుకు వాడు వదినని ఫిక్స్ అయిపోయిన తర్వాత వాడు పెళ్ళామని ఓకే చేసిన తర్వాత నాకెందుకు రా నాయన అని వెంటనే పార్లర్ వాళ్ళని పిలిపించి భానుమతిని మేకోవర్ చేయించేసిందే. చేయించి వదిన నేనేమన్నా అన్నాను అనుకుంటే సారీ పట్టించుకోకని కాళ్ళు చేతిలోకి తీసుకుని ఇక కాళ్ళకి నెయిల్ పాలిష్ చేసి ఐఎమ్ రియల్లీ సారీ అని చేతి మీద ముద్దు పెట్టి హక్ చేసుకుంటే నన్ను క్షమించమ్మా అంది గౌరీ. ఐఎమ్ సారీ మా అన్నాడు శేఖర్రావు. అన్న తర్వాత నువ్వు అబ్బాయి గదిలోకి వెళ్ళమ్మా, నువ్వే పనులు చెయ్యొద్దు, నీకేం కావాలో చెప్పు అయ్యే వండిస్తాను, అవే డైనింగ్ టేబుల్ మీద పెట్టిస్తాను, నువ్వేంటి మహారాణివే ఏంటి పని మనిషివి కాదనే గడగడలాడిపోతూ ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండిపోయారు వీళ్ళు. ఇలా ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు అలా స్నేహితులుగా ఇద్దరూ కలిసే విశ్వ పొద్దున్నే లేవటం, జాగింగ్కి వెళ్ళి రావటం, భానుతో మాట్లాడటం, ఆ తర్వాత తిన్నావా తినలేదా ఏమైనా కావాలా అని అడగటం, ఆ తర్వాత బయటికి వెళదాం రమ్మని షాపింగ్కి తీసుకెళ్ళటం, అలా మాల్స్ చూపించడం, సినిమాకి తీసుకెళ్ళటం, ఇక బయట ప్రపంచాన్ని అమ్మాయికి పరిచయం చేయటం. ఆ తర్వాత అమ్మాయికి చాలాసార్లు సారీ చెప్పాడు. తన అమ్మాయికి క్లోజ్ అవ్వాలని అనుకున్నాడు. ఒకరోజు దగ్గరికి తీసుకుంటే తనే చెయ్యి అడ్డు పెట్టింది. జరిగింది నీ మనసులో గాయంగా గుర్తుందని నాకు అర్థమైంది, కానీ ఐఎమ్ సారీ, నువ్వెప్పుడు నన్ను భర్తగా స్వీకరిస్తావో అప్పుడు ఆ క్షణమే నేను నీతో క్లోజ్ అవటానికి సిద్ధంగా ఉన్నానన్న ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేదు. ఇలా ఒక 6 నెలల కాలం అలా గడిచిపోయింది. ఊరెళ్ళిన చందన నెల రోజుల కోసం అని చెప్పి వెళ్ళింది కాస్త ఎందుకుందో మరక్కడ 6 నెలల కాలం ఉండి ఆ తర్వాత తిరిగి వచ్చింది. వచ్చి రావటంతోనే ఆ రోజు బిజినెస్ మీటింగ్ ఏదో ఉందని శేఖర్రావు విశ్వ పొద్దున్నే వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు వైఫ్కి బాయ్ చెప్పడం, వచ్చి రాగానే నవ్వుతూ
నవ్వుతూ రావటం. విశ్వభానుతో బాగానే ఉంటున్నాడు. సౌమ్య గౌరీ అసలు ఏమీ మాట్లాడటం లేదు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని ఆ అమ్మాయి కనపడితే నవ్వుతూ పలకరించే సౌమ్య కలిసిపోయింది అసలు భానుమతితో. ఆ తర్వాత ఉన్నట్టుండి ఇక ఉరుములేని పిడుగులాగా వచ్చి పడిపోయింది చందన. పడిపోయి భానుమతి నగలు వేసుకొని చీర కట్టుకొని ఆ తర్వాత భానుమతి జుట్టు 6 నెలల్లో బాగా పెరిగింది మళ్ళీ. ఇక చక్కగా వెనకమాల హెయిర్ లీవ్ చేసుకొని ఫ్లక్కర్ పెట్టుకొని ఆ అమ్మాయి అటు ఇటు ఇంట్లో తిరుగుతుంటే ఆ అమ్మాయి జుట్టు పట్టేసుకుంది. జుట్టు పట్టేసుకొని ఆ అమ్మాయి చెంప మీద పెట్టి కొట్టి, ఏమే బజారు దానా, అసలు మీరు పని మనుషులను ఎందుకు పెట్టారా అంటే, అసలు దీన్ని పని మనిషిగా ఉంచమంటే అనేసరికి, చూడమ్మా చందన, ఇప్పుడు తను మా కోడలు, తన్ని మా కోడలుగా మేము స్వీకరించాం, ఈ మాటలన్నీ అనవసరం, అది కాదత్తయ్య, వద్దమ్మా అంటే ఆంటీ అను, లేదంటే గౌరీ గారు అను, అనవసరమైన వరుసలెందుకు అనేపాటికి నిన్ను కూడా నువ్వు కూడా నన్ను ఏమి అని పిలవ్వా ఏంటి సౌమ్య అంటే, లేదు చందన, వదిన అనే మాటలు వద్దు, తను మా వదిన కదా, నేను నా లిమిట్స్లో ఉందామనుకుంటున్నాను అనేపాటికి ఇదంతా నీ వల్లే వచ్చిందే అని భానుమతి మీద చేయి చేసుకొని బాగా కొట్టింది చందన. ఆగు చందన, నువ్వు తను కొట్టే రైట్ నీకు లేదు, నేను ఆగమంటున్నాను అని. గౌరీ, నువ్వు ఆగు చందన, అన్నయ్యతో మాట్లాడుకో, ఏదన్నా ఉంటే తను నువ్వేమంటానికి వీలు లేదు అంది సౌమ్య. అనేలోపు మెళ్ళో తాళి నల్లపూసలు పట్టుకొని, తీయి ముందు తీసి ఈ నిమిషం నువ్వు ఇంట్లోంచి బయటకెళ్ళు, అసలు నువ్వంటూ ఉండబట్టే వాడిలా మారిపోయాడు, మా ఇద్దరి మధ్య గ్యాప్ వస్తుంది, నువ్వే లేకపోతే దరిద్రం వదిలిపోద్ది మా మధ్య అని ఆ అమ్మాయి తాళి గట్టిగా పట్టుకుంటే, తాళి అట్నుంచే భానుమతి పట్టుకొని చెయ్యి తీయండి అన్న తర్వాత, తీస్తావా తీయవా తాళి, నువ్వు తీయకపోతే గనక ఇప్పటికిప్పుడు నీ మొగుడు చచ్చినంతొట్టని విశ్వ ఫోటో మీద చెయ్యేసి పట్టుకుంది చందన. దాంతో తాళి అలా తీయబోతోంది భానుమతి. రానే వచ్చాడు అక్కడికి విశ్వ. వచ్చే శేఖర్రావు కూడా అలాగే నుంచున్నాడు. శేఖర్రావుకి అసలే సెంటిమెంట్లు చాలా ఎక్కువ. ఏదైనా బిజినెస్ మొదలు పెట్టేటప్పుడు వేద పండితుల్ని పిలిపించి పెద్ద పెద్ద ముహూర్తాలు, హోమాలు, యజ్ఞాలు అయితే కానీ మొదలు పెట్టరు వాళ్ళు. అలాంటిదే ఇక భానుమతి తాళి తీయటం, గౌరీ సౌమ్య నిలబడి చూడటం, చందన కొట్టిన దెబ్బలు భానుమతి ఒంటి మీద కనపడటంతో విశ్వ లాగిపెట్టి తీస్తే చందననే కింద పడిందే. బెల్ట్ తీసి కుక్కను కొట్టినట్టు తుక్కు కింద కొట్టాడు చందననే. చూస్తున్నావేంటి మమ్మీ సరదాగా, నేను ఒకగానొక్క వారసుని అంటావుగా డాడీ, నేను బ్రతికుండగానే నా పెళ్ళాం మెళ్ళో తాళి తీస్తోందంటే తను విధవని చేస్తోంది మీ ఆవిడ అంటే నేను పోయినట్టా అమ్మా, నువ్వేంటే తమాషా చూస్తున్నావు, అమ్మా నాన్న పోయిన తర్వాత పుట్టిల్లు అనేది ఉండాలి, అన్నా వదినల్ని అమ్మా నాన్నలుగా భావించి నువ్వు రావాలి కదా, మరి అలాంటప్పుడు అలా తమాషా చూస్తూ నుంచున్నావేంటే సౌమ్య అనేపాటికి శేఖర్రావు గౌరీని పడేసి పనివాళ్ల ముందే తుక్కు కింద కొట్టేశాడు. కొట్టేపాటికి గౌరీ అలా దెబ్బల్ని తట్టుకొని నుంచున్నంతసేపు నుంచొని ఆయన కాళ్ళ మీద పడిపోయింది. కూతుర్ని పడేసి ఉతికి పారేసి, అసలేంటి నువ్వు, నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి అన్నాడు చందననే. నువ్వు ఈ వేశ్యతో, ఈ కులతతో, ఈ పతితతో నువ్వు కాపురం చేయటానికి వీలు లేదు, ఇది ఇంట్లో కోడలుగా తిరగటానికి వీలు లేదు, మనం 4 ఏళ్ళు ప్రేమించుకున్నాం, మనం ఒకళ్ళతో ఒకళ్ళం జీవితం అనుకున్నాం, మనం ఒకళ్ళతో ఒకళ్ళం సర్వస్వం అనుకొని బ్రతికాం, ఇది వచ్చిన తర్వాత నువ్వు నాకు దూరం అయిపోతున్నావు, ఇది నిన్ను మ్యానిపులేట్ చేస్తోంది, నా నుండి ఇది నిన్ను దూరం చేస్తోంది, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానన్న మాటలేమైపోయినాయి, ప్రేమించానని చెప్పిన మాటలేమైపోయినాయి, అన్నీ మర్చిపోయి నువ్వు ఎందుకు ఇలా తయారవుతున్నావు, అసలు నువ్వు ఎందుకు దీనికి బానిసవైపోతున్నావు, ఏముంది దీని దగ్గర, ఇది పల్లెటూరి బయతో, ఇది లో క్లాస్ది అలగాది అనేపాటికి దవడలు పెట్టి తీసే, నిన్ను నేను ప్రేమించే రోజు నువ్వింత క్యారెక్టర్లెస్ చీప్ ఆడదానివని నాకు తెలియదే, కానీ నేను ఆ రోజున నువ్వే కరెక్ట్ అనిపించే, నాకు ఏ గర్ల్ ఫ్రెండ్ అప్పటికి లేదు కాబట్టి ఏదో 10th ఇంటర్లో ఉన్నాయి చిన్న చిన్న ఇన్ఫాక్చుయేషన్స్, అట్రాక్షన్స్ లాంటివే కాబట్టి అమాయకంగా ఉన్నావులేమనమని నిన్ను ప్రేమించాను, ప్రేమించినందుకు 4 ఏళ్ళు నిన్ను పోషించాను, స్పాన్సర్షిప్ చేశాను, ఆ తర్వాత మా ఇంటికి తెచ్చి పరిచయం చేశాను, మీ ఇంటికి తీసుకెళ్తే అతి వినయం ధూర్త లక్షణం అని వంగి మీ అమ్మా నాన్నలు దండం పెట్టడం, మీ మేనత్త మేనమామలు నా కాళ్ళు పట్టుకోవటం, డబ్బున్న అబ్బాయి సంబంధం దొరికిందని అదృష్టమని
అని భావిస్తున్నారనుకున్నాను. నువ్వు డబ్బు కోసమే నన్ను చేసుకోవాలనుకున్నావని నాకు తెలుసు. నువ్వు ఎప్పుడూ ఎరగని లగ్జరీసు, ఎకరం పొలంలో పుట్టి పెరిగే నలుగురు సంతానంగా బతుకుతున్న నిన్ను మీ మేనమామ చదివించాలి. స్కాలర్షిప్పుల మీద చదివే బ్రతుకు నీదే, నా కులం కూడా కాదు నీదే. అయినా ఎందుకు ఇష్టపడ్డానో తెలుసా? నీలో అమాయకత్వం, నీలో ఒక రకంగా చెప్పాలంటే మంచితనం ఉన్నాయి అనుకున్నాను, ఆడతనం ఉందనుకున్నాను. తను పెళ్లి చేసుకొని వచ్చిన రోజున నేను చెప్పింది నా లైఫ్ అంతకు ముందు ఎలా ఉందో తను పెళ్లి చేసుకున్నా కూడా అలాగే ఉంటుందని. నువ్వు పైకి వచ్చి మూవ్ ఆన్ అయిపో అంటే మనిద్దరి మధ్య జరిగింది నువ్వు మర్చిపోమన్నావేమో, నువ్వు మర్చిపోవటానికి కొంత టైం అడుగుతున్నావేమో, మనిద్దరం ఫ్రెండ్స్గా ఉండాలనుకుంటున్నావేమో, నీ లైఫ్లోకి ఇంకొక అబ్బాయిని నువ్వు వెల్కమ్ చేయడానికి టైం తీసుకోవటానికి ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మనం ఎందుకు మెయింటైన్ చేయకూడదని మా ఇంటికి అప్పటిదాకా అత్తయ్య, ఆడపడుచు, మామయ్య అంటా వచ్చి నువ్వు ఒక ఫ్రెండ్గా వద్దామనుకుంటున్నావేమో, భానుకి నా గురించి తెలియని అన్నీ చెప్దామనుకుంటున్నావేమో, మా ఇద్దరిని క్లోజ్ చేద్దామనుకుంటున్నావేమో అనుకున్నానే తప్ప ఎవరిని అడిగి తన చేత తనకి నాకు సంతకాలు పెట్టించావే సంబంధం లేదని, ఎవరిని అడిగి తనతో డివోర్స్ నోటీసుల మీద సంతకాలు పెట్టించావు? నీ పెళ్ళాం చూస్తూ నుంచుందంట డాడీ. తెలుసా నీకు ఆ విషయం? నువ్వు ఎందుకు డాడీ మరి ఏమతో పెట్టించుకోలేకపోయావు? పెట్టించుకొని ఇచ్చే డాడీ విడాకులు, గెంటే అమ్మను కూడా నువ్వు ఇంకొక ఆవిడ్ని పెళ్లి చేసుకో డాడీ, నేను యాక్సెప్ట్ చేస్తాను మదర్గా అనేపాటికి జుట్టు పట్టుకున్నాడు శేఖర్రావు. నీకు దండం పెడతాను, నేను చెప్పలేదు సంతకాలు పెట్టమనే, కానీ పెడుతుంటే మెదలకుండా ఊరుకున్నావు అంతేగా. తన ఇంటికి కోడలైనప్పుడు నువ్వు నాకు డాడీకి చెప్పాలిగా. 4 గోడల మధ్య ఏంట్లే నీకు చెప్పేది అనుకుందా డాడీ? లేదంటే కనుక రేపు నువ్వు ఒక ఇంటికి వెళ్ళాలి కదే. అలాగే నిన్ను ఒకడు మెళ్ళో తాళి కట్టిన తర్వాత ఇలాంటిది ఎవరితో ఒకటి వచ్చి నీ చేత కూడా అలాగే సంతకాలు పెట్టించుకుంటే నువ్వు తీసుకోగలవా? చందన, నువ్వు ఇంకా ఎక్కువ చెయ్యొద్దు. మా అన్నయ్య ఇష్టం లేదని అంటున్నాడు. అయినా మా అమ్మ ఎంగేజ్మెంట్ కని నీకు నగల సెట్ తీసుకుంది, మేము వెనక్కి ఇమ్మని లేదు. మా అన్నయ్య నీ మీద చేసిన స్పాన్సర్షిప్ వెనక్కి ఇమ్మని లేదు. నీ చేతిలో ఉన్న ఫోను, బ్రాండెడ్ వాచ్లు, నువ్వు ఇప్పుడు తిరుగుతున్న కారు మొత్తం మా అన్నయ్య కొనిచ్చినయే, అవి మేము వెనక్కి ఇమ్మనమనలేదు. నువ్వు మూసుకొని నీ పెళ్ళి నువ్వు చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా. మా వదిన్ని కొడతావేంటి, మా ఇంటి మీదకి వస్తావేంటి? అసలు పద్దాక అసలు మాకి మనశ్శాంతి లేకుండా, ప్రశాంతత లేకుండా ఏంటి మాకి నరకం అంది సౌమ్య. అన్న తర్వాత నువ్వు ఈ పల్లెటూరు దాన్ని, ఈ బజారు దాన్ని, ఎవరే బజార్ది? నువ్వు బజారు దానివే. నువ్వు బజారు దానివి కాబట్టే, క్యారెక్టర్లెస్ దానివి కాబట్టే నేను తన లైఫ్లోకి వెళ్ళింది. రంజిత్ గారు రాసిన లెటరు నేను ఎగేసుకొని ఒళ్ళుపై తెలియకుండా వాళ్ళ గోడ దూకి నిద్రపోతూ కల్లా కపటం తెలియని తన్ని లేపితే నన్నెక్కడ తంతారోనని తన లెటర్ చదువుదామని కూర్చునేలోపు వాళ్ళ నాయనమ్మ గొడవ చేస్తే ఊళ్ళో వాళ్ళంతా తాళి కట్టించారు. డాడీ వాళ్ళ ఊళ్ళో వాళ్ళే తలుచుకుంటే తనే ఒక ఫోన్ చేస్తే ఇప్పుడు వాళ్ళు వచ్చి మన్ని మీడియాలకు ఎక్కిస్తారు నాన్న, మన్న కూడా పరువు తీస్తారు డాడీ వాళ్ళు. నేను తన లీగల్గా పెళ్లి చేసుకున్నాను, ఫోటోలు, వీడియోలు, ప్రూఫ్లు ఉన్నాయి నాన్న. నేను ముట్టుకోపోయినా ముట్టుకున్నానని తను చెప్పింది. తన నా వైఫ్గా నేను తను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ అర్థం చేసుకుంటుంది, నువ్వు అర్థం చేసుకుంటావు, చెల్లి అర్థం చేసుకుంటుంది. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, నీతో కొన్నాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నానంటున్నావు. నేనేమైనా నీతో ఫిజికల్గా క్లోజ్ అయ్యానా? నేనేమైనా నిన్ను ఊరికినే ఏమైనా పోనీ ఫ్రీగా ఏమైనా నువ్వు నన్ను లవ్ చేసావా? నీ మీద నా స్పాన్సర్షిప్ 2 కోట్ల రూపాయలు, అవి నాకు వెనక్కిమ్మనమని నేను అడిగానా? పెట్టిన నగలు అడిగామా? ఇచ్చిన కారు అడిగామా? కొన్న ఫోన్లు అడిగామా? వాచ్లు అడిగామా? బట్టలు అడిగామా? చెప్పులు అడిగామా? ఇప్పుడు నువ్వు వేసుకున్న నెయిల్ పాలిష్ దగ్గర నుంచి తలకు పెట్టిన ఫ్లక్కర్ వరకు నేను కొనిచ్చినయ్యే. నీ బతుకు అదే. అలాంటి తన నా భార్యగా వచ్చిన తర్వాత అమ్మ ఒక జత బట్టలు కొనలేదు డాడీ, తన మెళ్ళలో పసుపు తాడు మార్చలేదు డాడీ. ఏం జరుగుతుంది డాడీ మన ఇంట్లో? ఏ డాడీ వాళ్ళు మాత్రం మనుషులు కాదా? వాళ్ళకు మాత్రం అభిమానాలు ఉండవా? ఈ లో క్లాస్ దానికి, ఈ క్యారెక్టర్లెస్ దానికి 10 పైసలు పెట్టడానికి ఇవ్వటానికి కూడా రూపాయి లేదు. అలాంటిది ఎకరం 50 లక్షలు ఖరీదు చేసే పొలం తనకి 10 ఎకరాలు పెడతారు నాన్న వాళ్ళు. వాళ్ళకి తెలియదు అంతే వాటి వాల్యూలు. తనకి 100 కాసులు బంగారం పెడతారు. నువ్వు అమ్మ వచ్చి మాట్లాడతారని వాళ్ళు అక్కడ కోటి కళ్ళతో వాళ్ళ అమ్మాయినే మన మీద నమ్మకంతో ఇక్కడికి పంపించి అక్కడ ఎదురు చూస్తున్నారు డాడీ. నువ్వు ఎప్పుడు వెళదామల్లా తప్పు నాది
కాదని, నాదే డాడీ తప్పు, నువ్వు వెళ్ళి ఒప్పుకోవాలి, వాళ్ళ పేరెంట్స్కి సారీ చెప్పాలి, మన 2 ఫ్యామిలీల్ని కలపాలి, తనకు పుట్టిల్లు లేకుండా చేయకూడదు, మన నమ్ముకొని వచ్చినప్పుడు పల్లెటూరు పెళ్ళామేంటి సిటీ పెళ్ళామేంటి నాన్న, ఏ సిటీలో వాళ్ళకి ఏమైనా కొమ్ములు ఉంటాయా, పల్లెటూరు వాళ్ళకి ఏమైనా ఉండవా, ఏ సిటీల్లో పుట్టి పెరిగిన అమ్మాయిలు పల్లెటూరు అబ్బాయిల్ని పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళతో హ్యాపీగా ఉండట్లేదా డాడీ, పిల్లల్ని కంటలేదా డాడీ, ఏ డాడీ మన 4 ఫాదర్స్ యాన్సిస్టర్స్ కొన్న ఫామ్ ల్యాండ్స్ అవన్నీ పెట్టి కాదా మనం ఈ రోజున బిజినెస్ పెట్టి ఇంత సక్సెస్ చేస్తుంది, మనం చాలా మెటీరియల్ పల్లెటూరు నుంచి కాదా డాడీ కొనుక్కుంటుంది, వాళ్ళకి లేనిదేంటి మనకుందేంటి, నువ్వు చెల్లికి ఎంత ఇస్తావో భాను అంతా తీసుకొచ్చింది, ఒక లెక్కన మాట్లాడాలంటే రేపు వాళ్ళంతా ఇస్తారు, కానీ మరి తనకి విలువేది డాడీ, తనకి ఇక్కడ రెస్పెక్ట్ ఏది డాడీ అని అడిగి, ఇంకొకసారి నువ్వు మళ్ళీ నా లైఫ్లోకి వచ్చినట్టు ఉన్నా, మళ్ళీ నువ్వు అడ్డమైన వరుసలు కలుపుకొని ఇక్కడికి వచ్చినా నువ్వు ఈ ఇంటికి ఏమీ కావు కావు కావు, నాకు నీకు ఏ సంబంధం లేదు, తను నా భార్య, మనస వాచ కర్మణ, నేను తాళి కట్టిన నా భార్యనే. ఆ అమ్మాయిని గట్టిగా కౌగిలించుకొని పెదాల మీద డీప్గా కిస్ పెట్టాడు విశ్వ. ఇప్పుడు చెప్తున్నాను, తను నా భార్యగా నేను స్వీకరిస్తున్నాను, ఈ ఇంట్లో ఎవరు తన్నే కాదు అంటానికి నాకు ఇచ్చే రెస్పెక్టే తనకి ఇవ్వాలి, ఏది తక్కువ చేయటాన్ని నేను ఒప్పుకోను, ముందు దీన్ని గంటేయండి బయటకు అన్నాడు పని వాళ్ళతో. నేను వెళ్ళను అనేపాటికి జుట్టు పట్టుకొని తీసుకెళ్ళి గేటు బయటికి తోసేసి వచ్చాడు విశ్వ. ఆ తర్వాత చందన వెళ్ళి జరిగిందంతా మేనమామ మేనత్తలకి చెప్పిందే. వాళ్ళు డబ్బున్నోళ్ళు, వాళ్ళతో మనకెందుకు గొళ్ళెం, ఇచ్చినవి కూడా వెనక్కిమ్మంటారని ఈలోపు చందనకి అమెరికాలో ఉండే ఒకటి సంబంధం చూసి, వయసులో వాడు 4-5 ఏళ్ళు పెద్దోడు, ఆల్రెడీ ఒక పెళ్ళయ్యి పెళ్ళాము వేరే ఇంకో అబ్బాయిని ప్రేమించానని చెప్పి వాడికి డివోర్స్ ఇచ్చి వాడితో వెళ్ళిపోయిందని తెలిసే ఇక వాడి పెళ్ళికి రెడీగా ఉండేసరికి మా అమ్మాయి నిప్పు ఉప్పు, అసలు సాంప్రదాయని మా అమ్మాయి అసలు చాలా గొప్పది, అసలు వంచిన తలెత్తదని చెప్పి ఇటు వీళ్ళు ఏ నగలైతే ఎంగేజ్మెంట్కి పెట్టారో గౌరీ శేఖర్రావు వాళ్ళు కొని రెడీగా ఉంచారో ఆ నగల్ని చందనకి పెట్టి, ఇటు వీళ్ళు ఇచ్చిన కారు అటిచ్చి శుభ్రంగా అప్పటి వరకు బ్రాండెడ్ వాచ్లు ఫోన్లు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఇచ్చేసి శుభ్రంగా పెళ్లి చేసి చందనని అమెరికా పంపించేశారు. ఆల్రెడీ అక్కడికి వెళ్ళి మొగుడుతో సాంప్రదాయని శుద్ధపూసిని అన్నట్టు అసలు అక్కడ ఎంఎస్ చేసుకుంటూ ఉద్యోగానికి వెళ్ళొచ్చి ఇక తన ఫ్యామిలీని వాడితో సెటిల్ చేయించుకుంటూ చందన అలా సెట్ అయిపోయింది. ఆ తర్వాత ఇక ఇక్కడ పరిస్థితిలో విశ్వ వాళ్ళు భానుమతి వాళ్ళ ఊరు గౌరీ శేఖర్రావుని సౌమ్యని తీసుకొని వెళ్తే వాళ్ళు సాధారణంగా ఆహ్వానిస్తే క్షమాపణ చెప్పి జరిగింది ఇదని, మా అబ్బాయిదే తప్పని చెప్తే అలా ఏమీ మాట్లాడొద్దని, మా అమ్మాయి సంతోషంగా ఉందంటే అల్లుడు గారు బాగా చూసుకుంటున్నారనేగా అర్థమని వాళ్ళ పిల్లకి 100 కాసులు బంగారం పెట్టి 10 ఎకరాల పొలం రాసి వద్దన్న ఆస్తి డాక్యుమెంట్లు చేతికి ఇచ్చేశారు. 10 రోజులు అక్కడే ఉన్న తర్వాత వీళ్ళు ఇక్కడికి తిరిగి వచ్చారు. రంజిత్కి పెళ్ళి అయిపోయింది, పెళ్ళైపోయి ఒక బాబు కూడా పుట్టాడని రంజిత్ అమెరికా వెళ్ళి ఇండియా తిరిగి వచ్చానని వచ్చి కలవటానికి వచ్చి, సిస్టర్ ఇదంతా జరిగింది నా వల్లేనమ్మా, వాడిని క్షమించు, ఇదంతా చేసింది నేనేనంటే థూ ఎదవా అన్నాడు విశ్వ. అన్న తర్వాత రంజిత్ అక్కడి నుంచి వెళ్ళిపోతే మిగతా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఆ రోజు జరిగింది భానుమతికి చెప్పారు. ఆయన విశ్వ ఎన్నోసార్లు క్లోజ్ అవ్వాలనుకున్నా భానుమతి అవ్వలేదు, ఆమె మనసు గాయపడిందని విశ్వకి అర్థమైంది. 100 సార్లు అత్త సారీ చెప్పింది, 1,00,000 సార్లు మావ చెప్పాడు, అసలు లెక్కలేనన్ని సార్లు సౌమ్య చెప్పిందే. ప్రతిరోజు గౌరీ ఒక 24 గంటల్లో కాళ్ళు ఎదురొచ్చినప్పుడల్లా సారీ అంటూనే ఉంది. విశ్వ చెప్తూనే ఉన్నాడు. భానుమతి పడుకొని ఉంటే కాళ్ళ మీద కన్నీటి బొట్లు పడి ఒకరోజు విశ్వవే ఉలిక్కిపడి లేచిందే. నేను నీ మనసు ఎంత గాయపరిచానో నాకు తెలుసు, పల్లెటూరు పెళ్ళానివని నిన్నెప్పుడూ చులకని చెయ్యలేదు, కానీ నేను నీ మనసుని బాధ పెట్టాను, చదువుకోవాలన్నావుగా చదువుకో అని తీసుకెళ్ళి కాలేజీలో చేర్చాడు. ఆ తర్వాత ఇంటరు డిగ్రీ పీజీ కంప్లీట్ చేసింది ఆమె. అన్ని సంవత్సరాలు ఇద్దరి మధ్య దూరమే. ఆ తర్వాత ఈలోపు ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం భానుకి. అలా శిల్పాలు చేయటం, ఒకవైపున పెయింటింగ్స్ వేయటం, అవన్నీ ఎగ్జిబిషన్ పెట్టించాడు వైఫ్తో. ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా ఒక రకంగా చాలా పెద్ద స్థాయికి ఎదిగింది, చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. ఇప్పుడు భానుమతి విశ్వ భార్య కాదు, విశ్వే భానుమతి భర్త అనే స్టేజ్కి వచ్చింది. ఈ ఇన్ని సంవత్సరాల్లో నాట్యం నేర్చుకుంది, అరంగేట్రం చేసింది, నాట్య ప్రదర్శనలు ఇవ్వటం మొదలుపెట్టింది. ఆ అమ్మాయికంటూ ఇప్పుడు సొసైటీలో ఒక విలువ గౌరవం అన్నీ
ఉన్నాయి. అంతా దాంట్లో మాత్రం భార్యాభర్తల మధ్య దూరం. ఇంతకాలంలో సౌమ్యకి ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కొడుకుని చూసి ఇక కట్న కానుకలు ఇచ్చి 3 కోట్లు క్యాష్, 1 కోటి రూపాయలు బంగారం పెట్టి భానుమతి కన్నా కూడా తక్కువే ఇచ్చి పెళ్లి చేసి పంపించేశాడు శేఖర్రావు. ఆ తర్వాత సౌమ్యకి కమల పిల్లలు పుట్టారు. ఇక అన్నా వదినల మధ్య ఆ దూరాన్ని చూసి తట్టుకోలేకపోయింది. అక్కడ అమెరికాలో ఉన్న చందనకి కూడా 2 పుట్టారు. విశ్వ ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి రంజిత్తో సహా అందరికీ పిల్లలు పుట్టారు, సాగర్ వాళ్ళతో సహా. వీళ్ళిద్దరి మధ్య మాత్రం ఆ దూరం. ఒక రోజున ఎప్పుడూ లాగానే భానుమతిని దగ్గరికి తీసుకొని నుదురు మీద ముద్దు పెట్టుకోబోతే ఎప్పుడూ దూరంగా చెయ్యట్టు పెట్టే భాను ఈసారి పెట్టలేదు. విశ్వ దగ్గరికి తీసుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఒక ఆడదాని మనసు బాధ పెట్టకూడదని, ఒక ఆడదాన్ని కించపరచకూడదని, భర్తగా నిన్ను తీసుకొచ్చిన తర్వాత నీ రెస్పాన్సిబిలిటీస్ నావని, అందుకు నేను నిన్ను మాట్లాడించకుండా ఉండి క్లోజ్ అవ్వటానికి ఏంటా మార్గాలని ఆలోచించకూడదని, నేను ఒక స్నేహితుడిగా నీకు దగ్గర అయ్యైనా సరే నీ గురించి మంచి చెడు తెలుసుకోవాలని నేను తెలుసుకోలేకపోయానని, నువ్వు గడుసుదానివని, గడుగ్గాయవని, కాబట్టే నువ్వు అనుకున్నది నువ్వు సాధించుకున్నావని, నేనే నీ ముందు ఓడిపోయానని ఆమెని కౌగిలించుకొని మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాడు. ఆ తర్వాత ట్రిప్పుకు వెళదామా అని అడిగితే సరే అందే. ఆ తర్వాత ట్రిప్పుకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్ అన్నీ చేసున్నాయి ఆ రూమ్లో. నేను నీకు నిజంగా నచ్చానా? ఈ పల్లెటూరిది నీకు నచ్చిందా? సొసైటీ కోసమో ప్రపంచం కోసమో అయితే మన ఇద్దరం కలవద్దు విశ్వ అంది భాను. భానుని గట్టిగా కౌగిలించుకొని నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను భాను నిన్ను. ఈరోజు కాదు, నీ మెళ్ళో తాళి కట్టినప్పటి నుంచే నాకు తప్పొప్పులకి తేడా తెలుసు. నాకు ఒక చెల్లెలుంది. ఒక ఆడదాని మెళ్ళో తాళి కట్టే అన్యాయంగా ఆ ఆడదాని జీవితాన్ని నాశనం చేసే మగాణ్ణి కాదు. నాకు కోపం ఎక్కువే, ఒప్పుకుంటాను. తొందరపాటు ఎక్కువే, అది ఒప్పుకుంటాను. ఒక్కొక్కసారి నేనేం చేస్తానో ఏం ఆలోచిస్తానో నాకే తెలియదు, అది కూడా ఒప్పుకుంటాను. నీ గురించి నేను పట్టించుకోలేదేమో ఒక 6 నెలల కాలం, అది నా తప్పని జీవితాంతం నిన్ను క్షమించమని నేను అడుగుతూనే ఉంటాను. కానీ ఒక ఆడపిల్ల మెళ్ళో తాళి కట్టే మనసా వాచా కర్మణ ఎప్పుడైతే 3 ముళ్ళు వేశానో నిన్ను నా భార్యగా ఆ క్షణమే నేను స్వీకరించాను. అక్కడ నేను మా అమ్మా నాన్నల గురించి, నా కుటుంబం గురించి నేను ఆలోచించలేదు. ఒకవేళ నిన్ను ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయపోయినా నిజంగానే స్టేట్స్ వెళ్ళిపోయి హ్యాపీగా అక్కడ ఎంఎస్ చేసుకుని బ్రతుకుదాం అనుకున్నానే తప్ప నీ చెయ్యి వదిలేద్దాం అనుకోలేదు. నిన్ను నేను ఎంతకాలం దూరం పెట్టలేదు, నువ్వే నాకు దూరం అవుతూ వచ్చావు. అది మన పెళ్ళైన దగ్గర నుంచి కూడా. ఆ 3 రోజులు మీ ఊళ్ళో ఉన్నప్పుడు మాత్రం నిజంగానే నా మనసు బాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత 6 నెలల కాలం నేను నిజంగానే నిన్ను అర్థం చేసుకొని నీ మనసుకు నచ్చినట్టు నేను మారే నిన్ను నేను అసలు నువ్వంటే ఏంటనేది తెలుసుకున్న తరువాతే నీ ఒంటి మీద చెయ్యాలనుకున్నాను. ఏ పరిచయం లేని ఒక ఆడ మగ మధ్య ఏమీ జరగకూడదు. అప్పుడు శరీరాలు కలుస్తాయే కానీ మనసులు కలవు. మన ఇష్టాలు ఒకళ్ళకి తెలియదు అనుకుని మాత్రమే నేను నిన్ను దూరం పెట్టాను తప్ప నా మనసులో ఎవరూ లేరు. నా మనసులో నువ్వే ఉన్నావు. నిజమే, ఒకళ్ళని నేను ఇష్టపడ్డ మాట నిజం, పెళ్లి చేసుకుందాం అనుకున్న మాట నిజం. ఆ రోజు కూడా తను నేను వాడుకొని వదిలేయలేదు భాను. తనే ఎన్నోసార్లు క్లోజ్ అవుదామని చూసినా తనని దూరం పెట్టాను. తను చాలా మంచమ్మాయి అనుకున్నాను. తన ఇన్నోసెన్స్ అవన్నీ చూసి నా కోపానికి వాటికి తనైతే గనక కరెక్ట్గా ఉంటుంది అనుకున్నాను. తెలిసి తెలియని ఒక వయసు, ఇష్టపడ్డ ఒక అమ్మాయే ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేశానే తప్ప తప్పుడు పనులు ఎప్పుడూ చేయలేదు. నిన్ను పెళ్లి చేసుకొని వచ్చి తను బాధ పెట్టాను, తన లైఫ్ క్వశ్చన్ మార్క్ చేశాను అనుకున్నప్పుడు కూడా క్షమాపణ చెప్పి తన లైఫ్కి కూడా నేనేదో ఒకటి కాంపన్సేషన్గా ఎంతో కొంత ఇచ్చో మంచి సంబంధం చూసి పెళ్లి చేయమని డాడీకి చెప్దాం అనుకున్నానే కానీ తన లైఫ్ నేను అన్యాయం చేద్దాం అనుకోలేదు. నాకు తల్లి ఉంది, నాకు చెల్లి ఉంది, నాకు సంస్కారం విలువల గురించి తెలుసు భాను అన్న తర్వాత అతన్ని కౌగిలించుకుంది. అలా చాలా క్లోజ్గా ఇద్దరు నెల రోజుల పాటు ఇంటిమేట్ అయి భార్యాభర్తలుగా చాలా క్లోజ్ అయ్యారు. ఆ అమ్మాయికి విలువ, గౌరవం, మర్యాద అన్నీ ఉన్నాయి. ఇప్పుడు గర్భవతి అయింది భానుమతి. ఆ తర్వాత ఫస్ట్ ఒక బాబు, తర్వాత ఒక పాప, మళ్ళీ ఒక బాబు పుట్టారు. ఆ తర్వాత ఆపరేషన్ చేయించుకుంది. పుట్టింటి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వెళ్ళని రమ్మనమంటమే తప్ప ఈ రోజు వరకు ఏ రోజు కూడా భానుమతి ఎలా ఉందని ఫోన్లు చేసి ఎంక్వైరీ చేసుకొని ఇక్కడికి వచ్చింది లేదు, వాళ్ళు పట్టించుకుంది లేదు. ఇక ఆ అమ్మాయిని దేవుడి పాదాల దగ్గర పెట్టాం, మీరే చూసుకోండి, మంచి అయినా చెడైనా అనే చెప్తారు వాళ్ళు వెళ్ళినప్పుడల్లా కూడా. ఆ అమ్మాయికి ఈరోజు ఏమీ తక్కువ లేవు. 2
చేతులా సంపాదిస్తోంది. తన రూపాయి భర్త అడగడు. పిల్లలు, అత్త, మామ, ప్రశాంతమైనటువంటి జీవితం. ఒకానొక రోజు బాధలు పడినందుకో ఏమో కానీ భగవంతుడు ఈ రోజున వెలకట్టలేని సంతోషాలనిచ్చాడు. రోజుకి 10 సార్లైనా విశ్వ జరిగిన దానికి భానుకి ఇప్పటికీ సారీ చెప్తూనే ఉంటాడు. సంతోషాలు, ఆనందాల మధ్య వీళ్ళ కాపురం సజావుగా, ఆనందంగా 3 పువ్వులు 6 కాయలుగా పిల్లా పాపలతో సంతోషంగా సాగిపోతోంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.